ఆటో రికార్డ్ అవుతుందా? అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పక్షాన అంతర్జాలం ద్వారా మనం సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. కరోనా వచ్చినప్పటి నుంచి అంటే 2020 తర్వాత మనం ప్రారంభించి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నాం. పుస్తకాల మీదే కాకుండా ఉద్యమాల మీద, అలాగే రచయితల మీద, పరిశోధనల మీద పరంపరగా సాగుతున్న ఈ కార్యక్రమం అనేక మందికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా పరిశోధకులకు ఏ అంశం మీద వాళ్ళకి పరిశోధన చేయదలుచుకుంటే ఆ అంశానికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు మాట్లాడగలిగే ఆచార్యుల చేత మనం మాట్లాడించి రికార్డ్ చేసి యూట్యూబ్ లో ఉంచాం. కాబట్టి ఎవరైనా కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక అంతర్జాల గ్రంథాలయంగా ఇది ఉపయోగపడే అవకాశంగా ఇది ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అరసం అధ్యక్షులు, అలాగే జాతీయ అధ్యక్షులు, కార్యదర్శి, అలాగే వాళ్ళతో పాటు మా ఆనంద్ గారు, అందరికీ నేను మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒక పరిశోధన గ్రంథం మీద మాట్లాడుకోబోతున్నాం. ఆడపు లక్ష్మీపతి గారు రాసిన దిక్చక్రం అనే అంశం మీద మాట్లాడడానికి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న మా ప్రియమిత్రుడు డాక్టర్ ఎస్ రఘు వచ్చారు. వారికి నేను మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. రఘు గారు నల్గొండ జిల్లాలో జన్మించారు. ప్రొఫెసర్గా తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. ఆయన పేరుకి అసోసియేట్ కానీ ప్రొఫెసర్ కన్నా ఎక్కువ పనులు చేస్తారు కాబట్టి మేము ప్రొఫెసరే అంటున్నాం అన్ని చోట్ల కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఆయన పరీక్షల విభాగానికి కూడా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. ఈ మధ్య కాలమే సాకలి ఐలమ్మ, వీరనారి సాకలి ఐలమ్మ కళాశాలలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు అది మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించినప్పటికీ కూడా దాని పూర్తి సదస్సును నిర్వహించింది మాత్రం ఆ మిత్రులు రఘు అని మాకు బాగా తెలుసు. చాలా ఒక కొత్త అంశం మీద ఆయన మనం ఏం ఆలోచించాలో దానికి అనువైన పునాదులు వేస్తూ సదస్సు నిర్వహించారు. కాబట్టి అంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో అని చెప్పడం కోసమే ఈ మాట చెప్తూ ఉన్నాను. మిత్రులు తెలుగు, భారతీయ, ఆంగ్ల సాహిత్యంలో అస్తిత్వ వేదన అనే అంశం మీద మొదట ఎంఫిల్ చేశారు. ఆ తర్వాత ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత అనే అంశం మీద పిహెచ్డి చేశారు. జీవన లిపి అనే ఒక నాణేల సంపుటి తీసుకొచ్చారు. ఆయన స్వయంగా రచయిత కూడా కాబట్టి ఈ జీవన లిపి నాణేల సంపుటి మంచి రెస్పాన్స్ సాధించింది. అంతేకాకుండా జాతీయ స్థాయి అవార్డులు కూడా ఈ పుస్తకం అందుకుంది. 3 అవార్డులను అందుకుంది. ఈ గ్రంథం మీద మద్రాసు విశ్వవిద్యాలయం ఎంఫిల్ కూడా జరిగింది. ఇక సమన్వయ సాహిత్య విమర్శ సంపుటికి 2 ఉత్తమ విమర్శ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆయన వెంటాడే పాట అనే పేరుతో పాటల విశ్లేషణాత్మక గ్రంథాన్ని ఒకటి రాశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ఈ పిల్లలు గొప్పవాళ్ళు ఎలా అయ్యారంటే అనే పేరుతో ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇవి కాకుండా 10 సాహిత్య గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈయనకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే విరివిగా అంటే పాఠ్య పుస్తకాల రచనలోను, అలాగే పాఠ్య నిర్ణాయక సంఘం సభ్యులుగాను చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, అలాగే ఇంటరు, డిగ్రీ, దాంతోపాటు పీజీ, ఇంకా డిఎడ్, ఓపెన్ స్కూలు లాంటి అనేక స్థాయిల్లో ఆయన తెలుగు ఒక అధ్యాపకుడుగా, ఆచార్యుడిగా తన సేవలు అందిస్తున్నారు. అలాగే పాఠ్య రచనలు చేశారు. దాంతోపాటు ఆన్లైన్ పాఠాలు కూడా చెప్పి రికార్డ్ చేశారు. ఇలా బహుముఖీనంగా పనిచేస్తున్న మిత్రులు చాలా సెమినార్ నిర్వహించారు. దాంతోపాటు ఆ సదస్సులకు సంబంధించిన పుస్తకాలు కూడా తీసుకొచ్చారు ఆయన. వీటితో పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక తీసుకొస్తున్న పునాస అనే ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఇక జాతీయ హైదరాబాద్ బుక్ లిటరీకి ఈయన కన్వీనర్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డులో
మెంబర్ గా ఉన్నారు. సరే, వీటన్నిటికన్నా మించి ఏంటంటే మంచి వక్త, మంచి మనస్వి, ఎవరినైనా చాలా హాయిగా స్వీకరించగలిగిన మనిషి. సహజంగా మంచి సాహిత్యకారుడికి ఉండే లక్షణం ఏమిటంటే అందరితో కలిసిపోవడం, అందరినీ కలుపుకోవడం, అందరినీ చైతన్యపరచడం, తన ఆలోచనల్ని ఇతరులకి చెప్పి ఒప్పించగలిగేటట్టు మాట్లాడడం. ఇవి సహజంగా ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మా మిత్రుడు రఘు గారికి ఉన్నాయి. అందుకే ఆయన ఎవరితో మాట్లాడినా ఆయన మాటలకు మనం లొంగిపోవాల్సిందే. ఎందుకు లొంగిపోవాల్సింది అంటున్నారంటే అంత స్పష్టంగా, అంత ప్రేమగా మనకు మాట్లాడగలుగుతాడు. దాంతోపాటు ఒక సాహిత్య విమర్శకుడుగా మంచి పఠిత, బాగా చదవగలుగుతాడు. దానికి సమయం కేటాయించి విషయాన్ని అర్థం చేసుకొని మాకు అందించగలిగే శక్తి, స్వభావం ఉన్న మనిషి. అలాంటి డాక్టర్ ఎస్ రఘు ఈరోజు అరసం నిర్వహిస్తున్న ఈ జూమ్ సదస్సుకు రావడం సంతోషంగా నేను భావిస్తూ వారికి స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. అరసం నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల ప్రసంగ పరంపర ఈ సదస్సుకు విచ్చేసినటువంటి ముందు సాహితీవేత్తలకు నమస్కారాలతో, నన్ను ఈ వేదికకు ఆహ్వానించినటువంటి ఆనంద్ గారికి, ఇప్పుడు ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ గారు నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అంతర్జాల సదస్సులో ఇదివరకు కూడా నేను మాట్లాడాను. చాలా విలువైనటువంటి ప్రసంగాల పరంపర నిర్విరామంగా జరుపుతున్నందుకు, ముఖ్యంగా అరసం వాళ్ళ పట్టుదలకు, కమిట్మెంట్కు ఇది నిదర్శనంగా భావించవచ్చు. నిజంగా భావితరాలకు ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రసంగాలు, విలువైనటువంటి గ్రంథాలకు సంబంధించినటువంటి సమాచారము, సమీక్ష, విశ్లేషణ, అదేవిధంగా సమాంతరంగా మన తెలుగు సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి విమర్శకులు, పరిశోధకులు, సమీక్షకులు, సాహితీవేత్తలందరి పరిచయము, వాళ్ళ ప్రసంగాలు వినేటువంటి ఒక గొప్ప సౌకర్యము అనేటువంటిది ఈ అంతర్జాలం ద్వారా లభిస్తుంది. నిజంగా ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడం అనేటువంటిది ఒక గౌరవనీయమైన అంశంగా నేను పరిగణిస్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజు ఆడెపు లక్ష్మీపతి గారి దిక్చక్రం సాహిత్య వ్యాస సంపుటి మీద నేను మాట్లాడతాను. వాస్తవానికి ఆడెపు లక్ష్మీపతి గారు 4 దృశ్యాలు అనేటువంటి కథా సంపుటితోటే అందరికీ, సాహితీవేత్తలందరికీ సుపరిచితులు. ముఖ్యంగా వారి ముసల్దాని ముల్లే అనేటువంటి ఆ కథ దాదాపుగా దశాబ్దాల క్రితమే ఒక మానవ సంబంధాల పట్ల పాత తరం వాళ్ళు ఎంత గాఢమైనటువంటి ఆత్మీయ లోతుల్లో నుంచి ప్రయాణం చేస్తారు అనేటువంటిది ఆ కథ ఆవిష్కరిస్తుంది. నిజంగా క్షితితపు త్రిభుజ కోణం అనేటువంటి ఆ కథా సంపుటి అంటే తను తక్కువ కథలు రాసిన కథా సాహిత్యంలో ప్రధాన కథకులుగా ప్రస్తావించేటువంటి కథకులు ఆడెపు లక్ష్మీపతి గారు. కానీ వారి సాహిత్యపు లోతులన్నీ తెలుసుకోవాలి, వారి అధ్యయనపు విస్తృతి అంతా తెలుసుకోవాలి అనడానికి ఒక బలమైనటువంటి గ్రంథం ఈ దిక్చక్రం. నిజంగా ఈ దిక్చక్రం గురించి మాట్లాడడం అంటే ఒక రకంగా నాకు భయం వేసింది. అంటే విడిగా ఒక వ్యాసాన్ని చదవడం వేరు, ఒకే ఏకబిగిన ఒక 48 వ్యాసాలను ఇక్కడ చదివి దాని గురించి మాట్లాడడం అంటే సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇది దాదాపుగా దీనిని ఆసరాగా చేసుకొని ఒక పిహెచ్డిని కూడా చేసుకోవచ్చు. ఒక అధ్యాయానికి తను విభజించిన దాని ప్రకారంగా ఒక ఎంఫిల్ పరిశోధనా గ్రంథాన్ని కూడా రాసుకోవచ్చు. అన్ని విలువైనటువంటి గ్రంథాల విశేష అంశాలన్నిటినీ జోడిస్తూ సాహిత్యం మీద ఒక లోతైనటువంటి పరిశీలన చేసినటువంటి సాహిత్య వ్యాస సంపుటి ఈ దిక్చక్రం.
అందుకే దీక్షక్రాంతిలోకి వెళ్ళబోయే ముందు మన విషయ సూచికలోకి వెళ్తే మనకు చాలా ఒక మంచి స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా మంది పుస్తకాలు వేసుకునేటప్పుడు, వ్యాస సంపుటిలు వేసుకునేటప్పుడు ఒక క్రమాన్ని పాటించడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఆ గ్రంథం యొక్క స్వభావాన్ని అనుసరించి ఆ వ్యాసాలను పొందుపరచాలి. అట్లా కాకుండా ఆ వ్యాస సంపుటి స్వభావానికి విరుద్ధమైనటువంటి భిన్నమైనటువంటి విషయాలను కూడా చేర్చుతారు. అట్లా కాకుండా ఇందులో తను చేసుకున్నటువంటి డివిజన్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విషయ సూచిక ఆధారితంగా పాఠకుడు తనకేం కావాలి, తను ఏది ముందు చదవాలి, అసలు ఈ పుస్తకం మీద ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఒక 4 విభాగాలుగా చేసుకున్నారు. కవిత్వం, కథలు, నవలలు, ఇంకా కొత్త రచనా రీతులు, వాదాలు, తాత్విక ధోరణులు అని ఒక 4 విభాగాలు చేసుకున్నారు. ఇందులో 4వ విభాగము అనేటువంటిది భిన్నమైనటువంటి తను కాలక్రమంలో చదివినటువంటి అపురూపమైనటువంటి గ్రంథాలు, సాహిత్య విశేషాలు, తన ఆలోచనలు, తన పరిశీలనలు, తనకు నచ్చినటువంటివి ఇవన్నీ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయం. మామూలుగా మనం ఏ సాహిత్య విమర్శ గ్రంథాన్ని చూసినా కానీ అందులో కవిత్వ వ్యాసాలు, కథా వ్యాసాలు, నవలకు సంబంధించిన వ్యాసాలు, నాటకానికి సంబంధించిన వ్యాసాలు ఇట్లా ఉంటాయి. అట్లానే ఇందులో ఉన్నాయి. కానీ దీంట్లో ఆ డివిజన్ చేసి దాన్ని ప్రత్యేకంగా ఒక అధ్యాయాలుగా విభజించుకున్నటువంటి తీరు పాఠకుడికి ఒక సులభంగా, అంటే పరిశోధకులకు కూడా ఒక మంచి ఉపయుక్త గ్రంథంగా ఒక ఏది మనం ముందుకు చూసుకోవాలి, మనకు అవసరమైంది ఏదని అన్వేషణ అనేటువంటిది సులభంగా ఉంటుంది. ఇది ఈ విషయ సూచికలు. మొత్తం దీంట్లో దాదాపు 48 వ్యాసాలు ఉన్నాయి. కవిత్వం మీద ఒక 6 వ్యాసాలు రాశారు. కథల మీద 21 వ్యాసాలు, అదేవిధంగా నవలల మీద 7 వ్యాసాలు, మిగతా అన్నీ కూడా వాదాలు, ధోరణులు, తన పరిశీలనలు, రచనా రీతులు, శిల్ప నిర్మాణ రీతులు, తను చదివినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విశేషాలతో పాటు తనకు ఆ క్షణం గుర్తుకు వచ్చి దానికి సంబంధించినటువంటి విశేషాల సమాహారం అనేటువంటిది ఉంటుంది. ఇది ఈ గ్రంథం యొక్క స్వరూపం. దీన్ని ఇక మనం గ్రంథంలోకి వెళ్దాం. అయితే ఈ గ్రంథంలోకి వెళ్ళబోయే ముందు మనం ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. తను ఒక పాఠకుడిగా తను తన మాటలో చెప్పుకున్నాడు. అంటే తను రాయడము కంటే కూడా చదవడాన్ని తను ఒక జీవనానందంగా, జీవనోత్సాహంగా మార్చుకున్నాను అని అంటారు. నిజంగానే చదవడము అనేటువంటిది అవసరార్థం చదవడం కంటే కూడా తన అభిరుచితో చదువుకోవడం అనేటువంటిది ఎప్పుడైనా సరే అది ఎంతో ఉత్తమమైనటువంటి అభిరుచిగా భావించవచ్చు. చాలా మంది పరీక్షల కోసం పుస్తకాలు చదవడం అనేటువంటిది అదొక ప్రయోజనాన్ని ఆశించి, అట్లా కాకుండా ఒక పాఠకుడు ఎట్లా, ఒక రచయిత అయినటువంటి వ్యక్తి ఒక పాఠకుడిగా ఎంత సిన్సియర్గా ఒక అధ్యయనం చేయాలి, అధ్యయనంతో సమాంతరంగా కొత్త ఆలోచనలు, ఊహలు ఎట్లా చేసుకుంటూ పోవాలి అనేటువంటిది. అంటే తను చదివినటువంటి అధ్యయనం అంతా వృధా పోకుండా దాన్ని ఒడిసి పట్టుకొని మళ్ళీ ఎట్లా దాన్ని తరువాతి తరం వారికి, అంటే తర్వాత పాఠకుడికి ఎట్లా, పఠితకు ఎట్లా అందించాలనేటువంటి ఆ స్పృహ అనేటువంటి దాన్ని కాపాడుకోవడం, దీని గ్రంథ రూపంలో పెట్టడం అనేటువంటిది చాలా మంచి పని. అంటే చాలామంది చదువుతారు, తమలో అనేకమైనటువంటి మంచి ఆలోచనలు కలుగుతాయి, చాలా భావాలు ఉంటాయి, చాలా విశ్లేషణలు ఉంటాయి. వాటన్నిటికి తమలోనే అవి మధ్యనోద్యమాలు చేస్తూ అవి అన్నీ తనలోనే ఉండిపోతాయి. అవి లోకానికి పంచుకోలేరు. కానీ తన అధ్యయనాన్ని, తన జ్ఞానాన్ని లోకంతో పంచుకున్నారు. అంటే దీని ద్వారా వచ్చేటువంటి ఒక మంచి ప్రయోజనం ఏంటి అంటే, సాహిత్యం చదవడం ద్వారా, గ్రంథ పఠనం ద్వారా
ఒనగూరేటువంటి ఒక మానసిక ప్రయోజనాలేంటి? భౌతిక ప్రయోజనాల కంటే కూడా మనం సాహిత్య అధ్యయనం ద్వారా ఇంకొక తరాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు విమర్శకులైనా పఠితలు అయినా సరే ఒక చిక్కనైనటువంటి అంటే రేపటి సాహిత్యానికి దిశానిర్దేశం చేసేటువంటి విమర్శకులు, పాఠకులు అనేటువంటి నిర్మాణం అవుతూనే ఉంటారు నిశ్శబ్దంగా. ఆ కార్యక్రమంలో భాగంగా సాహిత్య విమర్శ అనేటువంటిది మనకు బాగా పనికొస్తుంది. అటువంటి ఉపయుక్తమైనటువంటి సాహిత్య వ్యాస సంపుటి ఈ దిక్చక్రం. ఈ దిక్చక్రంలో మొదట తను కవిత్వం నుంచి మొదలుపెట్టారు. అంటే కవిత్వం మీద వ్యాసాలతోని ప్రారంభించినారు. మామూలుగా మనం ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన అందులో ఒక పుస్తకానికి సంబంధించినటువంటి సమీక్ష, ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఇతివృత్తము, ఆ పుస్తకంలో ఎన్ని కవితలు ఉన్నాయి, ఏ కవిత బాగుంది అని ఒక సమీక్షాత్మకంగా లేకపోతే ఒక పరిచయాత్మకంగా చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతిలో నడుస్తుంది. ఇందులో ఎక్కువగా కవికి సంబంధించినటువంటి ప్రశంసలే ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ తను పరిచయం చేసినటువంటి క్రమంలో ఆ మూస ధోరణి, ఆ స్టీరియోలోకి వెళ్లకుండా తను ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రణాళికని వ్యూహం కూడా కాదు, అది అట్లా సహజంగా తనలో నుంచి ఉబికి వచ్చినటువంటి విశ్లేషణ ధార దీనిలో కనిపిస్తుంది. ఏది పోయిటరీ ఇది స్పాంటేనియస్లీ ఓవర్ఫ్లో అని ఒక నిర్వచనం ఉన్నది కదా. అట్లానే ఈ వ్యాసాలు చదువుతుంటే తను కవిగా ఎట్లా ఓవర్ఫ్లో అయ్యాడు, అట్లానే తన విశ్లేషణ కూడా అట్లా ఓవర్ఫ్లోగా తన విశ్లేషణ ప్రవాహము అనేటువంటిది కొనసాగింది. అందుకే మనం చదవడం అంటూ మొదలు పెడితే మనం ఏదో ఒక గ్రంథాన్ని గురించి పరిచయం చేస్తున్నారు అనే దాన్ని మరిచిపోయి వారు సాహిత్యం మీదనో సమాజం మీదనో ఏమి అభిప్రాయాలు తెలుపుతున్నారు అని ఆసక్తిగా చదువుకుంటూ వెళ్ళే దగ్గర అక్కడ మనకు తను ఎందుకు చెప్తున్నాను అనే అసలు పుస్తకంలోకి మనం ప్రవేశిస్తాం. అట్లా ఈ ప్రవేశించేటువంటి క్రమము అనేటువంటిది గురించి ఇప్పుడు నేను ఆ క్రమాన్ని మనం ఎట్లా అంటే మూల మలుపులో కవిత్వం ఒక పరామర్శ అని ఒక మొదటి వ్యాసం ఇది. అంటే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు రచించినటువంటి మూలమలుపు అనేటువంటి కవితా సంపుటి మీద వ్యాసాన్ని రాస్తూ వర్తమాన కవిత్వపు యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తను చెప్పుకుంటూ వచ్చినాడు. అంటే ఇవాళ కవిత్వం ఇంత విస్తారంగా వస్తున్నది కదా, ఈ విస్తారంగా వస్తున్నటువంటి ఈ కవిత్వంలో ఉన్నటువంటి పలుచదనాన్ని ప్రస్తావించుకుంటూనే మళ్ళీ సమాంతరంగా ఎవరు చిక్కనైనటువంటి గాఢమైనటువంటి అభివ్యక్తి వైచిత్రితో కూడినటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు అనేటువంటి కవులను కూడా వారు పరామర్శించుకుంటూ నెమ్మదిగా అతను కవి అసలు ఏనుగు నరసింహారెడ్డి యొక్క కవిత్వంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ వ్యాసాన్ని చదువుతూ ఉన్నటువంటి క్రమంలో నాకు చాలా విలువైనటువంటి అంశాలు కనిపించాయి. ఏంటి అంటే కవిత్వం ఎట్లా రాయాలి, ఎలా రాయాలి, కవిత్వం అంటే ఏంటి, కవిత్వంలో ఉండవలసినటువంటి దినుసులు ఏంటి, సామాగ్రి ఏంటి అనేటువంటి అన్ని అంశాలను గురించి రాస్తుంటే ఈ వ్యాసం ఏమైనా కవిత్వ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యాసమా అని అనుకుంటాం. అంటే తను ఒక కవిని కేంద్రీకృతంగా చేసుకొని కవిత్వ రచనకు సంబంధించినటువంటి పద్ధతుల్లోకి కూడా వెళ్తారు. చాలా విలువైనటువంటి అభిప్రాయాలను తను ప్రకటించినారు. అంటే కవితా వాక్యాలను ఎట్లా రాయాలి అనేది నేను ప్రతి వ్యాసాన్ని రెండుగా విభజించుకున్నాను. ప్రతి వ్యాసం ఒకటి తను ఎవరి గురించి రాస్తున్నారు అనేటువంటిది ఒకటి, ఆ రాస్తున్నటువంటి క్రమంలో ఏ విషయాలు చెప్పారు అనేటువంటిది రెండవది.
అట్లా ఇక్కడ ఈ మొదటి వ్యాసాన్నే పరిశీలిస్తే ఇన్ని అంశాలు ఇందులో దొరికినాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అంటే మంచి కవితా వాక్యం రాయాలి అని విమర్శకులు రాస్తారు కానీ ఏది మంచి కవితా వాక్యము అనే దానికి తమ సొంతంగా ఒక వాక్యాన్ని రాసి చూపెట్టలేరు. లేకపోతే ఇతరుల వాక్యాన్ని కోట్ చేయకుండా కవిని కోట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వీరు ఒక మంచి ప్రయోగం దీంట్లో చేసినారు. అంటే కవిత్వ భాష అనేటువంటిది శుద్ధ వచనానికి భిన్నంగా ఉంటుంది అని అన్నాడు. ఆ భిన్నంగా ఉండడం ఎట్లా అనేటువంటిది ఆయన చూపుతున్నాడు. జీవితమంతా కాఫీ తాగుతూ ఎదురు చూశాను, తెల్లని కాగితంపై నల్లని పంక్తుల పరుగు, నీకు నగరమంతా తిప్పి చూపిస్తాను, ఆమె పచ్చిక బాట వెంట నడుస్తూ వెళ్తున్నది అని ఒక 4 వాక్యాలను ఉదాహరిస్తూ ఇవన్నీ ప్రొజాయిక్ వాక్యాలు అన్నారు. వీటిని పొయిటిక్గా చెప్పాలంటే ఎట్లా చెప్పాలి అని అంటూ తను చెప్తుంటాడు. నీకై ఎదురు చూసిన కాలాన్ని కాఫీ కప్పులతో కొలిచాను అంటాడు. అంటే జీవితమంతా కాఫీ తాగుతూ ఎదురు చూశాను అనే మాట ఎట్లా, నీకై ఎదురు చూసిన కాలాన్ని కాఫీ కప్పులతో కొలిచాను అన్నాడు. అదేవిధంగా తెల్లని కాగితంపై నల్లని పంక్తుల పరుగు అని అన్నాడు. ఆ ప్రొజాయిక్ ని కవిత్వీకరణ ఎట్లా చేయొచ్చు? నల్లని పంక్తులపై కాగితం తెల్లని తివాచీలా పరుచుకుంది అని అంటారు. అదేవిధంగా నీ కళ్ళల్లో నగర చిత్రపటం గీస్తాను అంటాడు. అంటే ఆమె పచ్చిక బాట వెంట నడుస్తూ వెళ్తుంది అనే దాన్ని ఆమె అడుగులు పచ్చిక బాటను సుతారంగా ముద్దాడుతూ సాగుతున్నాయి అంటాడు. ఇవి అంటే ఇట్లా అక్కడనే ఇది వచనం, శుద్ధ వచనం, ఇది కవితాత్మక వచనం అని చూపెట్టడం అనేటువంటిది కవి విమర్శకుడు చూపెట్టినటువంటి ఒక దారి. చాలా మంది చిక్కని వాక్యం రాయాలంటారు కానీ ఏది చిక్కని వాక్యము అనేదాన్ని ఇక్కడ ఆడెపు లక్ష్మీపతి గారు కథకులు విమర్శ రాస్తూ మధ్యలో కవిగా ప్రవేశించినాడు. ఇక్కడ కవిగా పరకాయ ప్రవేశం చేసినాడు. అంటే తను రాసినటువంటి కవితలో అక్కడక్కడ ఆలంకారికమైనటువంటి కవితా వాక్యాలు రాసినటువంటి అనుభవము, విస్తారంగా కవిత్వ పఠనం చేసినటువంటి అధ్యయనము, ఈ రెండుటిని జోడించి వారు వచనాన్ని, శుద్ధ వచనాన్ని, కవితాత్మక వచనం ఎట్లా చేయాలి అనేటువంటి దాన్ని చెబుతూ వారు ఏనుగు నరసింహారెడ్డి గారి మూల మలుపు అనేటువంటి కవిత్వంలో ఉన్నటువంటి మంచి కవితలని, కవితా వాక్యాలను కోట్ చేస్తూ తను ఆ కవి యొక్క గొప్పతనాన్ని, అభివ్యక్తి నైపుణ్యాన్ని చెప్పినాడు. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి క్రమంలో ఆయన వస్తు విభిన్నతను గురించి స్పర్శిస్తూ కవిలో ఉన్నటువంటి సునిశ్చితమైనటువంటి పరిశీలనా శక్తి, అతని స్పందనాశీలత, వీటన్నిటినీ ప్రశంసిస్తూ ఒక సంపుటిలో ఇంత వైవిధ్యము అనేటువంటివి స్పృశించడం అనేటువంటిది బాగా ఉన్నది అని చెప్పడం చేసి మొత్తంగా మూలమలుపు అనేటువంటి కవితా సంపుటి చదవదగినటువంటిది, చదవాలే అనేటువంటి భావాన్ని పాఠకుడికి అందిస్తాడు. అది బాగానే ఉంది. కానీ కేవలం విమర్శకుడు ఆ మూలమలుపు గ్రంథాన్ని సమీక్షించడము, కవి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడమే కాకుండా దాని చుట్టూ ఏర్పరచుకున్నటువంటి విషయాల ఆవరణ అనేటువంటిది కూడా చాలా విలువైనది. అట్లా ఈ రకంగా వీటిని విడదీసుకుంటూ పోతే 2 వ్యాసాలుగా మనం చెప్పుకుని. అదేవిధంగా ఇక్కడ మొత్తంగా నేను చివరిలో లోపాలు చెప్పడము లేకపోతే అట్లా అని కాకుండా ఒక వ్యాసాన్ని చూస్తే మిగతా వ్యాసాలలో వారి యొక్క విమర్శనాత్మక యొక్క పద్ధతి, అదేవిధంగా ప్రశంసే కాకుండా విమర్శను ఎంత నిర్మోహమాటంగా చెప్తాడు అనేటువంటిది కూడా ఏ వ్యాసానికి ఆ వ్యాసం చాలా స్పష్టంగా రికార్డ్ చేసి పెట్టారు. అంటే తను చాలా స్పష్టంగా ఇక్కడ ప్రశంస అనేటువంటి అంశానికే పరిమితం కాకుండా రచయితకు
కవికి మార్గదర్శనీయమైనటువంటి విషయాల ప్రస్తావన కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చేసినాడు. ఇక్కడ కూడా చేశారు. అంటే ఇక్కడ చేసినటువంటిది విషయం ఏమిటి అంటే, ఏనుగు నరసింహారెడ్డి గారు చాలా వస్తువుల మీద రాసినారు కదా. కొన్ని అంశాల మీద రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆకలి చావులు, రాజ్యహింస, ఎన్కౌంటర్ హత్యల గురించి ఈయన ఎందుకో స్పందించలేదు అని అన్నారు. ఇది ఇది ఒక అంశం. ఇంకా అంతేకాకుండా తను ఆ, ఎందుకు చేయలేకపోయినాడు, వారికి ఉన్నటువంటి పరిమితులను కూడా మళ్ళీ ప్రస్తావించుకోవడం అనేది జరిగింది. ఒక రాజ్యంలో భాగమైనటువంటి ఒక పాలనాధికారి అనేటువంటి స్పృహ అనేటువంటిది ఉండడం, వీటన్నిటినీ చెప్తున్నాడు. అయితే వీటన్నిటి చదువుతున్నటువంటి క్రమంలో నాకు కూడా వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఇక్కడ పంచుకోవాలని అనిపించింది. ఇది మొదటి వ్యాసం కాబట్టి ఇట్లా చాలా ఆలోచనలు ఆ, రేకెత్తించినటువంటి గ్రంథం ఇది. అంటే ఒక కవి రాసినటువంటి ఆ వస్తువుల ఆధారితంగా కవిని మనం అంచనా వేసినట్లుగానే రాయనటువంటి విషయాల మీద ప్రశ్నించడం అనేటువంటిది విమర్శకుడు చేయవచ్చా, ఎందుకు రాయలేదు అనేటువంటిది. అంటే రాయలేకపోవడానికి పరిమితుల, లేకపోతే అనేక రకాలైనటువంటి కారణాలు అనేటువంటివి ఉంటాయి. కొన్నిటిని గురించి రాయలేకపోతారేమో, కవిత్వీకరణ చేయలేకపోతారేమో, ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి అన్నట్టు. ఇదొక ఎప్పుడు కవులకు విమర్శకులకు మధ్యన ఒక ప్రశ్న అనేటువంటిది ఉంది. దీని మీద నువ్వెందుకు రాయలేదు అనేటువంటి అంశం. దాని మీద చాలా డిబేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు అనేటువంటి ఉన్నాయి. ఇది మొదటి వ్యాసం. అంటే నేను మొత్తంగా 48 వ్యాసాలను గురించి ప్రస్తావించేటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. కానీ విమర్శకులుగా ఆడపు లక్ష్మీపతి గారి యొక్క సామర్థ్యము, వారి విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి అనేటువంటిది కొన్ని వ్యాసాల ఆధారితంగా నిరూపించుకోవచ్చు. అదేవిధంగా వారు రాసినటువంటి ఈ ఇంకొక ముఖ్యమైనటువంటి వచన కవితా వ్యాసం, ఒక కవి స్వాప్నిక రాగాలాపన అని రాసినాడు. అది బిఎస్ రవికుమార్ సంబంధించి కుమార్ ఆయనకు సంబంధించినటువంటి నిఘాలు, వృత్తాలు, వెలుతురారిన కళ్ళు అని రాసి ఆ పుస్తకానికి రాసినటువంటి ఆ ముందు మాట కూడా కవిత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, కవిత్వానికి, వచన కవిత్వానికి ఉండేటువంటి లక్షణాలను, వీటన్నిటిని గురించి చర్చించింది. నిజంగా కవిత్వ నిర్వచనం ఎప్పుడు అసంపూర్ణమే అనేటువంటిది కావ్యశాస్త్రంలో మనం చదువుకున్నాం. వచ్చినటువంటి ప్రతి కవి ఒక నిర్వచనాన్ని చేస్తూ ఉంటాడు. తన అనుభవంలో నుంచి నిర్వచనాత్మక కవిత కూడా రాస్తాడు, అది కవితలు కూడా రాస్తుంటాడు. కానీ విమర్శకులు కవిత్వాన్ని నిర్వచించడం అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నది. ఇక్కడ తను కవిత్వం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నతో మొదలుపెట్టారు. అంటే ఈ ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి జవాబు చెప్పడం కష్టమే. అయినప్పటికీ తను ఒక నిర్వచనాన్ని చేసినారు. ప్రాస ఒక లయ, ఒక నియమం ప్రకారం విరిచిన వాక్య అర్ధవాక్యాల పేర్పుగా, సాంద్రీకరించిన శబ్దాల కూర్పుగా, ప్రతీకలు, భావచిత్రాలు, మెటఫర్లు, అలంకారాల మేళవింపుతో, అసాధారణమైన పద విన్యాసంతో ఉన్నతీకరణం చెందిన భాష కవిత్వం అని అన్నాడు. ఇది తను ఇచ్చినటువంటి ఈ నిర్వచనం. ఈ నిర్వచనం ఇప్పుడు మనం కవిత్వ నిర్వచనాల్లోకి చేర్చుకోదగినటువంటి ఒక విలువైనటువంటి నిర్వచనం. అంటే కవులు చేసే నిర్వచనం కవితాత్మకంగా ఉంటుంది, కానీ నిర్వచనం వివరణాత్మకంగా ఉండాలి. ఆ వివరణాత్మకత అనేటువంటి దాన్ని ఇక్కడ లక్ష్మీపతి గారు చాలా, తను చెప్పినటువంటి నిర్వచనానికి మరింత వివరణాత్మకతను జోడిస్తూ దానికి ఆలోచనలు చేసుకుంటూ పోయినారు. ఆ ఆలోచన క్రమమే ఏ విధంగా అయిపోయింది అంటే, చేకూరి రామారావు గారు, సంపత్ కుమార్ గారు చేసినటువంటి పద్య చర్చ, లక్షణ పద్య చర్చ, ఏది వచన కవిత చర్చ ఏదైతే జరిగి, ఆ చర్చలో నుంచి వచన కవిత్వపు నియమాలు ఇవి, లక్షణాలు ఇవి
అనేటువంటివి ఎట్లా వచ్చినాయో అట్లానే తను ఒక కవితా సంపుటికి ముందు మాట రాస్తున్నటువంటి క్రమంలో తను చేసినటువంటి నిరూపణలు అంటే ఏది ఫ్రీవర్స్ అని చెప్పినాడు. అలంకారాలకు పైపై నగిశీలకు ప్రాధాన్యత తగ్గించి సులువుగా అర్థమయ్యే పదాలతో సామాన్య ప్రజానికం మాట్లాడే భాషను మాత్రమే వాడాలి అని అన్నాడు. ఇట్లా ఆయన మానవ జీవితానికి అనుభవానికి సంబంధించిన ఏ పార్శ్వానైనా కవితా వస్తువుగా స్వీకరించవచ్చు అని అనేకమైనటువంటి వేల పదాలను ఒక్క పంక్తిలో ఇమిడ్చుకోగల సాంద్రీకృత స్థితి కవిత్వం యొక్క ముఖ్య లక్షణం అని ఇట్లా వారు ఒక 7-8 అంశాల ద్వారా ఒక విధంగా వచన కవిత్వానికి ఒక కొత్త నియమాలను వాటికి ఉన్నటువంటి లక్షణాలను స్థిరీకరించే ప్రయత్నం కొత్తగా జరిగింది. వీటిని మనం విస్తృతంగా కోట్ చేసుకోవచ్చు. అంటే కుందుర్తి ఆ రోజు చెప్పినటువంటి నియమాలకు మరింత ప్రామాణికమైనటువంటి కొనసాగింపు వాక్యాలు ఇందులో మనకు దొరుకుతాయి. ఇట్లా కవిత్వం మీద రాసినటువంటి అన్నిటినీ కూడా వారి అభిప్రాయాలను, నిర్వచనాలను, లక్షణాలను వీటన్నిటినీ సపరేట్గా ఆడెపు లక్ష్మీపతి గారి కవిత్వ అభిప్రాయాలు లేకపోతే ఆలోచనలని సపరేట్గా ఒక వ్యాసాన్ని కూడా మనం విశ్లేషించుకోవచ్చు, లేకపోతే పొందుపరుచుకోవచ్చు. దాని నుంచి మనం కొత్త కవులకు ఏది కవిత్వము, ఏది వస్తువు, ఏది శిల్పము, ఏది నిర్వచనము అనే దానికి చెప్పుకోవడానికి ఉన్నది. అంటే ఇంత మనం చదువుతున్నటువంటిది ఏంటిది అని అంటే ఈయన రాసినటువంటి కుమార్ రాసినటువంటి ఈ కవిత్వంలోని కవితల్ని కోట్ చేస్తూ ఆ కవిత్వంని విశ్లేషిస్తున్నటువంటి క్రమంలో చేసినటువంటివి. అంటే నిఘాలు, వృత్తాలు, వెలుతురు వారిన కళ్ళు నేను చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అని అతని మొదటి కవితా సంపుటి ఎవరు బిఎస్ఎం కుమార్ రాసినటువంటి అతని మొదటి కవితా సంపుటిని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నాను అనేటువంటి దాన్ని వివరిస్తూ మళ్ళీ వారు ఒక సందర్భంలో ఇక్కడనే ఏమంటారంటే ఈ కవిత్వాన్ని బిఎస్ఎం కుమార్ రాసినటువంటి కవిత్వాన్ని చూస్తుంటే నాకు హెగెల్ గురించి సమకాలీన దార్శనికుడు చెప్పినటువంటి ఒక మాట గుర్తు వస్తుందని గుర్తు చేస్తాడు. ఆ మాట ఎట్లా ఉంటుందో చూడండి. జటిలంగా చెప్పే వీలున్నప్పుడు సరళంగా ఎందుకు చెప్పాలి అన్న భావన అని ఒక మాటను కోట్ చేస్తాడు. అంటే ఈయన బిఎస్ఎం కుమార్ కవిత్వంలో ఉన్నటువంటి జటిలతను గురించి, అంటే ఈయన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పాఠకుడు కొంత కఠినమైనటువంటి మేధో తపస్సు చేయాలి. ఆడెపు లక్ష్మీపతి గారంటే ఆ తపస్సు చేయగలుగుతారు, కానీ అందరూ పాఠకులు ఆ తపస్సు చేయలేరు కదా. అంటే కొన్ని చోట్ల సరళంగా చెప్పే వీలు ఉన్నా అతను కఠినంగా రాసినాడు అనేటువంటి భావము ధ్వనిస్తుంది. అందుకే కవిత్వంలో మితిమీరిన జటిలత, అస్పష్టత అనేటువంటిది ఆమోదయోగ్యాలు కావు అని అంటూ కవిత్వం ఎట్లా అంటే ప్రతి కవి ఏది కవిత్వాన్ని సరళత, జటిలతల మధ్యన ఉన్నటువంటి సమన్వయ రేఖను ఎట్లా సాధించాలనేటువంటి విషయం మీద చర్చ చేశాడు. అది నిజంగానే ఇవన్నీ కూడా కవిత్వం రాస్తున్నటువంటి వాళ్లకు ఒక కార్యశాల లాంటి శిక్షణను అందించినటువంటివి. ఈ వ్యాసాలన్నీ కూడా దాదాపుగా మనం ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నామో ఆ అంశానికి సంబంధించి ఎప్పుడైనా చదువుకుంటే చాలా విషయాలు అనేటువంటివి ఇట్లా దొరుకుతాయి. మళ్ళీ తను చివర ముగింపులో మళ్ళీ చెప్తాడు, ఈ కవికి మీద ఎవరి అనుకరణ లేదు, ప్రభావం లేదు, ఇది ఒరిజినల్ కవిత్వము. ఇవన్నీ ఆ కవినికి సంబంధించిన ప్రశంసలను అందజేస్తూ బాగానే ఉంటుంది. కానీ మధ్యలో మాత్రం కవికి రాబోయే కవితా సంపుటికి కావలసినటువంటి దిశానిర్దేశం ముందు మాటలో కనిపిస్తుంది. అంటే చాలా ముందు మాటలు ఎట్లా ఉంటాయి అంటే ఇక కవి ఆ కవితా సంపుటితో నిద్రపోయేటంతగా ఉంటాయి.
అంటే సంతృప్తి చెంది ఇక మరొక కవితా సంపుటి రాయగలిగినంత భావావేశ లేకుండా సంతృప్తి పడేటువంటివి కూడా ఉంటాయి. అందుకే చాలా మంది విమర్శకులు బాగా మెచ్చుకొని కవులను చంపేస్తున్నారు అనేటువంటిది కూడా ఉంటది. అందుకే కొంత విమర్శకుడు కొంత దాచుకోవాలి. ప్రశంసను కొద్దిగా దాచుకోవాలంటారు. ఏది విమర్శ అనేటువంటి దాన్ని లోపాలను తప్పనిసరిగా ఉదహరించాలి అని అంటారు. చెవిలో ఉదహరించడం కంటే కాగితం మీద ఉదహరించడం ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుందని నా ఉద్దేశం. అంతే కదా! అంటే అది రిజిస్టర్ అవుతది. ఇతర కవులకు కూడా అది ఓహో! ఎక్కడ మనం లోపాలు చేస్తున్నాము, ఏది లోపము అనేటువంటిది మిగతా కవి కూడా గమనించేటట్లుగా ఉంటది. అదే విషయాన్ని మనకు బొమ్మలబాయి, సిద్ధార్థ క క రెండవ కవితా సంపుటి రాసినటువంటి నా వ్యాసంలో కూడా అదే విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. చాలా ధైర్యంగా. అంటే సిద్ధార్థ చాలా గొప్ప కవి. చిక్కనైనటువంటి కవి, తాత్విక గాఢత కలిగినటువంటి కవి. దీపశీల ద్వారా అతడు తెలుగు వచన కవిత్వంలో తన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినాడు. చాలా కాలం తర్వాత బొమ్మలబాయి కవితా సంపుటి వచ్చింది. దాన్ని బొమ్మలబాయిలో ఉన్నటువంటి మంచి దీపశీల స్థాయిలో ఉన్నటువంటి కవితల్ని కోట్ చేస్తూనే, దాన్ని విశ్లేషిస్తూనే, గతంలోని దీపశిలతో పోలిస్తే బొమ్మలబాయిలో ఏదో లోపించినట్లుగా తోస్తుంది. అది బహుశా చిక్కదనం, సూటిదనం కావచ్చు అని అంటూ మళ్ళీ వెంటనే పక్కన ఇంకొక వాక్యాన్ని యాడ్ చేస్తాడు. తెలంగాణ కవుల్లో సిద్ధార్థ నిస్సందేహంగా మొదట పేర్కొనదగ్గ ప్రయోగశీల కవి అని అన్నాడు. ఇక్కడ తెలంగాణ కవుల్లో అనకంటే కూడా తెలుగు కవుల్లో అంటే బాగుండేవో అని అనిపించింది వెంటనే చదవగానే. అది అంటే మనం ప్రాంతీయ సాహిత్యాన్ని చదువుతున్నటువంటి కోణంలో అతని ప్రాంతాన్ని మనం ప్రస్తావించాలి. కవిత్వాన్ని మనం ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో తెలుగు సాహిత్యానికి అతన్ని ఏది ఆపాదిస్తూ మనం చేయాలి అని అనిపించింది. నిజంగానే సిద్ధార్థ అనేటువంటి కవి తెలుగు కవిత్వంలో చాలా విశిష్టమైనటువంటి స్థానం, అంటే తనదైనటువంటి డిక్షన్ సాధించినటువంటి కవి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే ఇక్కడ ఉత్తమమైనటువంటి విమర్శకుని లక్షణము అనేటువంటిది కనిపిస్తుంది. అంటే తాను గాఢంగా అభిమానించేటువంటి కవిలోని లోపాలను కూడా చెప్పగలగడం. ఇది కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ తత్వ విచారంలో పింగళి సూరన కళాపూర్ణోదయాన్ని చాలా ప్రశంసిస్తూ రాశారు. రాస్తూ ఆయన రాసినటువంటి ప్రబోధ చంద్రోదయం అనేటువంటిది ఆ స్థాయిని అందుకోలేదని, దాన్ని లోపాలను, దాంట్లో ఉన్నటువంటి దోషాలను, అది అంత బాగా లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాడు. అంటే ఒక కవిని మనం అభిమానించినప్పుడు కవి రచనలన్నీ అభిమానించాలనేటువంటిది లేదు అనేది ఒకటి ఉంది. ఇంకా కట్టమంచి వారు చేసింది ఏంటి అంటే కళాపూర్ణోదయాన్ని ప్రశంసిస్తూనే చివరి అధ్యాయాలు అనేటువంటి బాగా లేవు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అట్లానే ఇక్కడ కూడా ఆడపు లక్ష్మీపతి గారు బొమ్మలబాయి అనేటువంటి కవితా సంపుటిని చెప్తూ దాంట్లో ఉన్నటువంటి వస్తుతాత్వికతను గురించి, అంటే కవి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చోటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు, ఆ బహుజన ఏది చేతి వృత్తులకు సంబంధించినటువంటి అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆ సంవేదనలను, వీటన్నిటినీ పట్టుకొని మొత్తానికి కవిని ఎక్కడ తక్కువగా చేయలేదు. కవి యొక్క వస్తు పరిణామంలో చోటు చేసుకున్నటువంటి ఉన్నత స్థాయిని ప్రశంసిస్తూనే తను శిల్పంలో, తను కవితాత్మకతలో అతనిలో ఉన్నటువంటి లోపాన్ని, పలుచదనాన్ని చెప్పగలగడం. మామూలుగా నేను అనుకున్నాను, నేను అయితే ఇట్లా ఈ వాక్యం నేను రాయలేకపోతున్నా, కొద్దిగా మొహమాట పడుతున్నా అనిపించింది. కానీ ఇక్కడ కవి విమర్శకుడు లక్ష్మీపతి గారు దాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ కవిత్వం మీద రాసినటువంటి ఈ 6 ఏది వ్యాసాలు కూడా అట్లాంటివి. తను కుంపటి మీద రాసి, బాణాల శ్రీనివాస్ రాసినటువంటి కుంపటి అనేటువంటిది, దాన్ని కూడా చాలా బాగా, అంటే ఒక చిన్న దీర్ఘ కవితను ఒక మహాకావ్యపు నాస్టాలజిక్
తంత్రుల్ని సుతారంగా ఎట్లా మీటుతుంది అని అందులో ఉన్నటువంటి ఆ కవితలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాల తేనెతుట్టని ఎట్లా కవి కదిలించాడు అనేటువంటి విషయాన్ని, అంటే వృత్తి నేపథ్యంలో కవి చెప్పినటువంటి దాన్ని, ఒక కవితను గురించి రాసినటువంటి ఆ వ్యాసం కూడా ఎట్లా ఆస్వాదించవచ్చు ఆ కవితను కూడా అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్లా ఒక పుస్తకాన్ని విస్తారంగా పరిచయం చేయడం స్థాయిలో నుంచి ఒక కవితను కూడా ఎంత విస్తారంగా మనం పలు కోణాల్లో దర్శించవచ్చు అనేటువంటిది కూడా కుంపటి కవితలో మనం చూడవచ్చు. ఇది అంటే చెప్పగలిగేటువంటి సామర్థ్యం, చూడగలిగినటువంటి చూపున్నటువంటి విమర్శకులు ఎంత చిన్న వాక్యంలో నుంచైనా అనంతమైనటువంటి అర్థాలు పిండుకోగలుగుతారు. అట్లా ఇక్కడ ఉన్నది. అందుకే ఈ వ్యాసాలు అన్ని, ఈ 6 వ్యాసాలు చదివే వరకే నాకు అయిపోయింది. అంటే కవిత్వం మీద రాసినటువంటి ఈ వ్యాసాలు. అంటే ఒక వ్యాసం చదువుతూ ఉంటే మళ్ళీ రెండో వ్యాసం చదవాలి అనే దానికంటే మొదటి వ్యాసాన్ని అటు ఇటు తిరగవేయడం అనేది జరిగింది. అంటే ఒక వ్యాసం చదువుతూ ఉన్నటువంటి క్రమంలోనే మనల్ని కొత్త ఆలోచనలకు పురికొల్పుతూ అక్కడ ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అన్ని ఆలోచనల్ని, చర్చలని, వాదనల్ని, పరిశీలనని పొందుపరిచినటువంటి వ్యాసాలు. అంటే ఇవన్నీ నేను చేసేవి ప్రశంస అని అనుకోకూడదు. ప్రశంస కంటే అందులో ఉన్నటువంటి విషయానికి లోబడే నేను చెప్తున్నాను. కవికి, విమర్శకుడికి సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నాయి. అదేవిధంగా విమర్శకుడుకు ఎక్కడ ఏది అసలు ఏది రాయదలుచుకున్నటువంటి విషయం చుట్టూ తను అల్లుకున్నటువంటి మిగతా విషయాన్ని కూడా మనం తర్వాత చివరిలో మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక వ్యాసాన్ని చదివినప్పుడు అది మనల్ని ఎట్లా ఇంకొక విమర్శకుడికి, లేకపోతే సాహిత్య విమర్శ అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి పాఠకుడిని ఎంతగా కదిలిస్తుంది అనేటువంటిది ఆ వ్యాసాలు చదివినటువంటి వారికే అర్థమవుతుంది. ఇక ద్వితీయ భాగం, రెండో భాగం కథా విమర్శలోకి వద్దాం. ఈ కథా విమర్శ అనేటువంటిది విస్తారంగా చేశారు. ఇది కేవలం ఈ పుస్తకాన్ని 3 పుస్తకాలుగా కూడా ప్రచురించుకోవచ్చు ఈజీగా. ఒకటి కథల మీద, రెండవది తను ఇతర పాశ్చాత్య సాహిత్యం మీద రాసినటువంటిది, మిగతాది ఇంకోటి. ఇట్లా స్పష్టంగా దేని అనుకుంటే దాని మీద, ఆ పుస్తకం మీద విస్తారమైనటువంటి చర్చ, భిన్నమైనటువంటి 3 పుస్తకాల చర్చగా కొనసాగేది. అంటే ఆ కాలక్రమంలో పుస్తకాలు వేసుకోకపోవడం వల్ల, అన్ని కలిపి ఒకేసారి వేసుకోవడం వల్ల గత 4 దశాబ్దాలు, 3 దశాబ్దాల కాలం నుంచి తను రాసినటువంటి వ్యాసాలన్నీ కలిపి ఒక సమగ్రమైనటువంటి విమర్శ సంకలనంగా దీన్ని మనం భావించుకోవచ్చు. అట్లా అంటే ఇక్కడ తను కథా విమర్శ గురించి రాసినటువంటిది ఉన్నది. ఈ కథా విమర్శ మీద రాసినటువంటిదే ఈ గ్రంథంలో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఎందుకంటే 21 వ్యాసాలు అనేటువంటివి ఉన్నాయి ఇందులో. ఈ చాలా విలువైనటువంటి కథా విమర్శనాత్మక వ్యాసాలను అనేది రాసినారు. అంటే తను ఆయా గ్రంథాలను మీద సమీక్షించడము, సంకలనాలకు రాసినటువంటి ముందు మాటలు, తను ప్రత్యేక సంచికల కోసం ఆ కథానిక ప్రక్రియ, పరిణామ వికాసాల మీద రాసినటువంటి వ్యాసాలు, ఇంకొక ప్రత్యేకంగా కొంతమంది రచయితల మీద, శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ, లేకపోతే చిత్రకన్ను కథలు పరిశీలన, ఇట్లా కొన్ని ప్రత్యేకంగా కొన్ని నూనె సుక్క అని కథా సంపుటి మీద రాసినటువంటివి, ఇట్లా ఇవన్నీ ఇన్ని వ్యాసాలు అనేటువంటివి ఇందులో ఇవి ఉన్నాయి. మొత్తం ఈ 21 వ్యాసాలు. ఈ 21 వ్యాసాలని దాదాపుగా ఇందులో 1, 2, 3 వ్యాసాలను పట్టుకుంటేనే మనకు మొత్తంగా కథా రచన మీద, కథల మీద విమర్శకుడికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అభిమానమో, గాఢానురక్తో ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. మొదటి కథనే మెతుకుసీమ వెతల బతుకుల్లో నుంచి వికసించిన కథలు. టైటిల్స్ కూడా చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా పెట్టినారు. అంటే నాస్టాలజిక్ తంత్రుల్ని మీటిన కుంపటి అని పెట్టినాడు, ఒక స్వప్నక రాగాలాపన అని చెప్పడం. ఇట్లాంటివన్నీ అంటే శీర్షికను కూడా చాలా ఒక అభివ్యక్తి శిల్పాన్ని
ఎట్లా ఒక పోయిటిక్గా పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రంథ సారాన్ని మొత్తం శీర్షికలో పొందుపరిచినటువంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ తను ఈ మెతుకు సీమ కథలను ఏది కథా సంపుటిని చెప్తూ తను చాలా గొప్ప విలువైనటువంటి పరిశోధన చేసినారు. అంటే కథా సాహిత్య చరిత్ర రాసేటప్పుడు మనం రాయవలసినటువంటి విషయాలు ఏవో ఇందులో మనకు కలుస్తాయి. అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఏ కథలు రాశారు, ఏ ప్రాంతం వాళ్ళు ఏ వస్తువులను తీసుకున్నారు, ఏ ప్రాంతపు కవి యొక్క స్వభావం ఏంటి, అతని దృక్పథం ఏంటి, ఆ ప్రాంతం యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఏంటి, ఇన్ని నేపథ్యాల గుండా ఈ కథకులు వచ్చి ఎటువంటి కథలు రాశారు అనేటువంటి దాని మీద ఒక మంచి పరిశీలన చేసినారు. అందుకే ఆయన ఈ పరిశీలన చేస్తుంటే మెతుకు సీమ కథలను సంబంధించినది చదువుకోవడం ఒకటి అయితే, కథా సాహిత్య చరిత్రలో ఈ 4 ప్రాంతాల కథకుల యొక్క దృక్పథము, నేపథ్యం ఏంటి అనేటువంటిది కూడా ఈ వ్యాసంలో మనకు తెలుస్తుంది. అందుకే అక్కడ అంటారు, తెలుగు కథల రాశిలో సీమాంధ్ర రచయితల కథలు ఎక్కువ. సీమాంధ్ర కథకుల నుండే ఆరంభమైన ప్రాంతీయ కథా సంకలనాలు సంఖ్యాపరంగా ఎక్కువే. అందుకు కారణాలు సుస్పష్టం అని అంటూ వారు ఏ విధంగా చెప్పినారంటే, సాహితీ సృజనకు ప్రత్యేకించి కథా రచనకు అనుగుణమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు తెలంగాణలో మొదటి నుంచి పుష్కలంగా ఉన్నాయి. ఇదొక పరిశీలన అయితే, సీమాంధ్రలో సాపేక్షికంగా విద్యావంతులు ఎక్కువ. పత్రికలు, ప్రచురణ సంస్థలు కూడా ఆ ప్రాంత పెట్టుబడిదారులవే. అక్కడి రచయితల జిజ్ఞాస, ఎక్స్పోజర్కు తోడు ప్రేరణ, ప్రోత్సాహం బాగా లభించాయి. అందువల్ల వారి కృషి మనకన్నా ముందంజలో ఉండిందనేది అందరికీ తెలిసిన విషయమే అని, అంటే ఎట్లాంటి చర్చ చేస్తున్నారు, ఆ చర్చలో వారు కాలాన్ని పరిశీలించినటువంటి విధానం, ఆనాటి సామాజిక పరిస్థితులు ఎక్కడి నుంచి చూస్తున్నాడు, 1900 దిద్దుబాటు కంటే ముందు, బండారచమ్మ కంటే ముందు ఉన్నటువంటి వాటినన్నిటినీ ఎక్కడ ప్రస్తావించకుండా క్రోడీకరిస్తూ ఆ వాతావరణాన్ని మొత్తం తీసుకొని వస్తూ చెప్తున్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని కూడా చాలా డిసెక్షన్ చేసినాడు. తెలంగాణ పెట్టుబడిదారులకు, ధనిక వర్గాలకు రాజకీయ పదవుల కాంక్ష, సొంత లాభాపేక్ష తప్ప ఒక సోషల్ ఫిలాసఫీ, విశాల దృక్పథం మొదటి నుంచి లేవు అని చాలా ఘాటైనటువంటి మనిషి. ఎందుకు ఈ విధమైనటువంటి సాహిత్య సాంస్కృతికమైనటువంటి వికాసం జరగకపోవడానికి కారణం ఏంటి అనేటువంటిది కూడా చేసినాడు. అంటే 70ల్లో 80ల్లో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ పరిస్థితులు, ఆనాటి పరిణామాలు, మార్పులు ఇవన్నీ చెప్తున్నాడు. అంటే తెలంగాణ కథ గురించి చెప్తున్నప్పుడు, తెలుగు కథ గురించి మాట్లాడుతున్నప్పుడు, మెతుకు సీమల కథలను గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఆ కథా సంకలనంలోకి ప్రవేశించబోయే ముందు వారు ఏర్పరచుకున్నటువంటి కథా ఆవరణము అనేటువంటిది కథా సాహిత్య చరిత్రలో లిఖించదగినటువంటిది. ఆ నేపథ్యాన్ని ఎప్పుడైనా అది చాలా ముఖ్యమైనటువంటిది. మామూలుగా సాహిత్య చరిత్ర అంటే కేటలాగ్ కాదు, ఏ రచయిత ఏం రాశాడు అనేది కాదు, ఆ కాలం నెలకొనినటువంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు అనేది. ఎందుకు అంటే ఆ రచయితలను ప్రభావితం చేసేవన్నీ ఈ పరిణామాలు, ఈ ప్రభావాలే. అదిగో ఆ ప్రభావాల గుండా, అంటే ముందుకు పోవడానికి కారణాలు ఏంది, వెనకకు పడడానికి కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ మొత్తం చేసినాడు. అంటే దీంట్లో తను తెలంగాణ అస్తిత్వపు సోయిని, ఆ చైతన్యాన్ని మొత్తం పొందుపరుస్తూ తను ఏది చాలా విలువైనటువంటి విషయాలను దీంట్లో చెప్పినాడు. దీంట్లో ఈ ఒక్క వ్యాసంలోనే చాలా విలువైనటువంటి ఒక విషయాన్ని, చాలా విషయాలు విలువైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఎట్లా అంటే ఈ విషయాన్ని కోట్ చేయాలి అని మనం అండర్లైన్ చేసుకుంటే మరో పేజీ పోతే మరొక విషయం, అట్లా ప్రతి పేజీలో ఒకటి కోట్ చేయగలిగినటువంటి విషయాలు ఉంటాయి. ఏంటి అంటే తను ఎవరి సంకలనానికి, కథల వాచకానికి ముందు మాట రాస్తున్నారో
ఆ పుస్తకం యొక్క గొప్పతనానికంటే కూడా ముందు తను చెప్తున్నటువంటి చర్చ, వాదనల అనేటువంటి చాలా అమిత ఆసక్తికరంగా ఉంటాయి. దాని తర్వాత పుస్తకానికి అవి బలమైనటువంటి ప్రేరణను కలిగించేటువంటి విధంగా మళ్ళీ వాటిని తీసుకొచ్చి సమన్వయింపచేస్తాడు. ఇక్కడ తను ఒక దగ్గర అంటాడు, ఎదుటి వాళ్ళ దృష్టిలోని ఇమేజ్‌కి తగ్గట్టు వ్యవహరించవలసిన టెంప్టేషన్‌కు తను అనివార్యంగా లోనైన ఒక సందర్భాన్ని జార్జ్ ఆర్వెల్ 'షూటింగ్ యాన్ ఎలిఫెంట్' అనేటువంటి వ్యాసంలో చాలా ఆసక్తికరంగా వివరించినాడు. అంటే మన సమీక్షకులు రాసేటప్పుడు, అభిమానించేటప్పుడు అవతలి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కు తగినట్లుగా మనం రాయాలి ముందు మాటలు, సమీక్షలు అని ఎట్లా వాళ్ళు ఆ టెంప్టేషన్‌లోకి పడిపోతారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి 'షూటింగ్ యాన్ ఎలిఫెంట్' అనేటువంటి వ్యాసంలో జార్జ్ ఆర్వెల్ చెప్పినటువంటి ఉదంతం చాలా అద్భుతమైనటువంటి ఉదంతం. అంటే ఒక దాన్ని చంపకూడదు అని అనుకునే దాన్ని చంపేంత వరకు తీసుకుపోయేటట్లుగా డిమాండ్ అనేటువంటిది ఎట్లా చేస్తది అనేది, అంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంటది ఆ విషయం కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించట్లేదు. పుస్తకం చదివినటువంటి వాళ్ళు దాన్ని తప్పనిసరిగా చదవవలసిన అంటే దాన్ని దేనికి ముడిపెట్టినాడు అనంటే, మన దగ్గర ఉన్న విమర్శకులు, సమీక్షకులు ఏ విధంగా రచయితను సంతృప్తి పరచాలనేటువంటి ఉద్దేశంతో విమర్శ చేస్తారు, సమీక్ష చేస్తారు అనేటువంటి దానికి చెబుతూ, తను మెతుకు కథల మీద చెప్తూ, కథల ప్రయోజనాలు ఎన్ని ఉన్నా ముఖ్యంగా అవి ఒక జాతి జనజీవనాన్ని ప్రతిబింబిస్తాయి అనేటువంటి చెప్తూ, ఆ మెతుకు సీమల్లో జనజీవితం యొక్క వైవిధ్యాన్ని, జనజీవితాన్ని ఎట్లా ప్రతిబింబించినాయి అనేటువంటి దాని గురించి చెప్తూ, మెతుకు సీమకు సంబంధించినటువంటి ఆ సామాజిక పరిస్థితులను, నేపథ్యాలను చాలా విశ్లేషిస్తూ అవి ఆ కథల్లో ఎట్లా ప్రతిబింబించినాయి, మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి దాని మీద చెప్పినారు. అంటే ఇక్కడ పాత కొత్తల మేలు కలయిక, పాత రచయితలు కొత్త రచయితల యొక్క మధ్యన చోటు చేసుకున్నటువంటి వస్తువులో ఉన్నటువంటి ఆ మార్పును కూడా పట్టుకొని చెప్పినాడు. అంటే ఈ కథలని, ప్రతి కథని మన శిల్ప కోణంలో చూడనవసరం లేదు. ముఖ్యంగా ఈ మెతుకు కథల్ని శిల్ప కోణంలో కాకుండా స్థల కాలాల చారిత్రక కోణంలో నుంచి చూడాలి అని అన్నాడు. స్థల కాలాల అన్నాడు. ఇది అంటే మన వాళ్ళు వస్తువు బాగుంది, శిల్పం బాగుంది అనేటువంటిది అన్నాడు. కొన్ని సందర్భాలలో, కొన్ని కథల్లో స్థల కాలాల ప్రాధాన్యతే కథకు శిల్పం అవుతుంది. అది అట్లా అదిగో అంత గాఢమైనటువంటి గా ఆ కథ అనేటువంటిది కూర్పు చేయబడి ఉంటుంది. అంటే కథ రాయబడినటువంటి కాలం అనేటువంటిది, అదిగో మెతుకు కథల్లో కాలము, స్థలము అనేటువంటిది ఎంత చారిత్రాత్మకమైనటువంటిది అనేటువంటిది చెప్తున్నాడు. అందుకే తెలంగాణ వెనకబాటుతనానికి సంబంధించిన విషయాలను కూడా చాలా కుల్లంగా, చాలా స్పష్టంగా చర్చించినాడు ఇక్కడ. అంటే ఎట్లా తెలంగాణ వెనుకబాటుతనానికి భౌగోళిక ప్రతికూలతతో పాటు అనేక రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయి అని చెప్పినాడు. వీటన్నిటినీ ఒక దగ్గరగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇట్లాంటి పరిశీలనన్నిటినీ ఒక దగ్గరగా పెట్టుకుంటే మనకు తెలుగు సాహిత్య చరిత్రలో ఆ సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థికము, ఇవన్నిటినీ ఒక దగ్గరగా పెట్టుకోవచ్చు. అట్లా కూర్పు చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడ తను మెతుకు కథల్లో ఎవరెవరు రాసినటువంటి ఏ కథ ఎట్లా ఉన్నది అనేటువంటిది, దాన్ని నీ ప్రశంస అనేటువంటిది చెప్తూనే లోపాలను కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారు అనంటే, కొందరు సీనియర్ రచయితల కథల్లో చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత లోపించింది. అనవసరమైన నాటకీయత లేదా రొమాన్స్ డోస్ ఎక్కువైంది. మితిమీరిన విషాదాన్ని నింపడం, అంగాంగ వర్ణన అధికం కావడం వల్ల స్త్రీ పాత్రల పట్ల సానుభూతి లేకుండా పోవడం జరిగింది. ఇంకొన్నిటిలో ఒక వివాదంపై చర్చలాగే మొత్తం కథ నడిచింది. మొనోలాగ్ లాగా కథంతా చెప్పడం అన్నీ చెప్తూనే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అంటాడు. మళ్ళీ అంటే ఇన్ని వివరణలు చెబుతూ
ఇవన్నీ చిన్న లోపాలే అని మళ్ళీ ఒక సంతృప్తి ఆ, వాక్యాన్ని ఆ పదాన్ని జోడించి చెప్తున్నాడు. భాష మీద కూడా అదే విధంగా దృష్టి పెట్టినాడు. అంటే తెలంగాణ కథను విశ్లేషిస్తున్నటువంటి క్రమంలో భాషకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పు, ఏ ఏ భాషా పదాలు ఆ కథల్లో ప్రత్యేకంగా ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నాడు. ఈ రకంగా మెతుకు సీమలో నుంచి వచ్చినటువంటి ఈ కథలు మెట్ట భూముల్లో బ్రతుకు సేద్యపు అనేటువంటిది ఎంత వ్యతలభరితంగా ఉన్నది అనేటువంటిది చెప్తాడు. అంటే ఒక్క మెతుకు బతుకులు ఆ కథలను చదివితే కథలకు సంబంధించినటువంటి మంచి విషయాలు, అదేవిధంగా శిల్పం పరమైనటువంటి దోషాలు ఇవన్నీ తెలుస్తూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సంపూర్ణమైన చిత్రాన్ని, మెదక్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వ పరిస్థితులను వీటన్నిటిని గురించి చెప్తాడు. ఇట్లా ఈ కథలు అన్నీ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఆ ఇక్కడ కదిలించగల కథాశిల్పం తెలిసినటువంటి రచయిత అని ఉప్పల నరసింహం కథల మీద ఇంకొక వ్యాసం రాశారు. ఇది కూడా ఎట్లా అంటే ఏది మంచి కవితా వాక్యము అని ప్రొజాయిక్ వాక్యాలను చూపెట్టి మంచి కవితా వాక్యాలను ఎట్లా చూపెట్టినాడో ఈ వ్యాసంలో కూడా కదిలించగల కథాశిల్పం తెలిసిన రచయిత అని ఉప్పల నరసింహం యొక్క కథలను ప్రశంసిస్తూ దాన్ని మంచి విశ్లేషణలు చేస్తూనే ఇందులో ఆ కథాశిల్పంలో ఉన్నటువంటి లోపాలను కూడా అంతే సమాంతరంగా చెప్పుకుంటూ వచ్చినారు. ఇన్ని లోపాలు ఉన్నా ఆయన ఎందుకు ఉత్తమ కథాశిల్పి అని నేను ఎందుకు అన్నాను అని మళ్ళీ కొన్ని వాక్యాల్లో చెప్పినారు. ఈ రెండింటిని బాగా జాగ్రత్తగా గమనిస్తే శిల్పం అనేటువంటి పదాన్ని అందరూ బాగా ఉపయోగిస్తారు, కానీ ఏది శిల్పం అనేటువంటి దాన్ని కథకు అన్వయించి చెప్పడంలో విఫలమయ్యారు చాలా మంది సమీక్షకులైన విమర్శకులైన. కానీ ఇక్కడ లక్ష్మీపతి గారు శిల్ప లోపాలు అనేటువంటి దాన్ని ఏంది అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా వివరిస్తూ కొన్ని వాక్యాల్లో ఆయన రచయితకు ఏ విధమైనటువంటి ఏవి దోషాలు ఉన్నాయి అనేటువంటి చాలా కథల్లో పాత్రల్ని రౌండ్ క్యారెక్టర్స్గా మలచలేకపోయినాడు నరసింహ, అన్ని ఫ్లాట్ క్యారెక్టర్స్గా చేసినాడు అని అంటూ ఫ్యూడలిజం నేను వేళ్ళూనుకున్నటువంటి నాటి తెలంగాణ సమాజంలోని పరిస్థితులను, అన్యాయాల నగ్న స్వరూపాన్ని యథాతథంగా చిత్రించడమే తన పని అని రచయిత ఒక పరిమితి విధించుకున్నాడు. యథాతథ పాత్ర చిత్రణ, సంఘర్షణ, టెన్షన్, ప్రాబ్లం ప్లేకు బాగా నచ్చుతుంది, కానీ వివిధ శక్తుల మధ్య పోరాటం జరుగుతున్న దశలోంచి స్వీకరించిన ఇతివృత్తాల్లోని పాత్రల చైతన్యాన్ని విస్మరించడం లేదా వాటిని చైతన్యపూరితం చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు. అదలా ఉంచితే వాటిని పూర్తిగా పాసివ్ క్యారెక్టర్గా మిగిల్చడమే అసంతృప్తిగా తోస్తున్నది. విప్లవోద్యమ భావజాలం ఉన్న రచయిత ఇలా చేయడం తగదనిపిస్తుంది అని చెప్పినాడు. ఇంత వివరణాత్మకంగా రచయితలో ఉన్నటువంటి దోషాలను లేదా లోపాలను ఆ పాత్రల పరంగా కూడా విశ్లేషించడం అనేది చెబుతూ మళ్ళీ చివరికి వచ్చే వరకల్లా ఎట్లా అంటే రచయితకు కూడా బాగా సంతృప్తి చెందేటటువంటి విధంగా తన మార్గాన్ని మార్చుకునేటువంటి విధంగా ఏమంటున్నారు అంటే, ఏది ఏమైనా ఇది మంచి కథల సంపుటి అని నిస్సందేహంగా చెప్తున్నాను. పాఠకులను కదిలించగల కథాశిల్పం తెలిసిన వాడు ఉప్పల నరసింహ. వ్యధాభరిత జీవితాల్ని, విషాద సన్నివేశాలని కళ్ళకు కట్టించగలిగిన నైపుణ్యం ఉన్నటువంటి వాడు. ఒక విషయాన్ని వాచ్యంగా చెప్పకూడదన్న చోట సింబాలిక్గా చూపగలిగినటువంటి సమర్థుడు. ఈ సీనియర్ రచయితలోని ఈ విశిష్టమైన నెరేటివ్ టెక్నిక్ని వర్తమాన రచయితలు తప్పకుండా నేర్చుకోవాలి అని అన్నాడు. అంటే ఇంత సంయమనం, అంటే నేను చదివినటువంటి చాలా వ్యాసాలలో ఇన్ని పారాగ్రాఫ్లు అనేటువంటివి ఇంత స్పష్టంగా రచయితకు ఏది సూచనలు అనేటువంటివి ఉండవు, ప్రశంసలు ఎక్కువగా ఉంటాయి. అది ఉప్పల నరసింహం మీద కూడా
ఆ విధమైనటువంటి ఏది విశ్లేషణ అనేటువంటిది చేసినారు. అదేవిధంగా ఆయన అలుపెరుగని అక్షర శిల్పి అనేటువంటి దాంట్లో పులికెంటి కృష్ణారెడ్డి గురించి చెప్పినప్పుడు ఈయన కూడా కొంత అలంకారికమైనటువంటి శైలిలోకి వెళ్ళినాడు. ఎవరు? మన లక్ష్మీపతి గారు. ఈయన కథల్లో పుడమి తల్లి మట్టి వాసన గుబాలిస్తుంది, రాయలసీమ రైతు స్వేద బిందువులు తలుక్కుమంటాయి, వర్ణనలో నిసర్గ సౌందర్యం తొనికిసలాడుతుంది, ఎత్తుకున్న వస్తువులో అపరిమితమైన మానవీయ స్పర్శ ఉంది అని కొంత ఆలంకారికతలోకి ఒదిగి, అంటే పులికంటి కృష్ణారెడ్డి గారి ఒక గొప్పతనాన్ని మీద అతడు కవిగా మారిపోతాడు ఈ విమర్శకుడు. అంటే ఎవరైనా కొన్ని చోట్ల తప్పనిసరిగా ఆలంకారికతలోకి ఒదిగిపోక తప్పదు. అంటే అంత అంత ఔచిత్యవంతంగా వారిని వర్ణించడము అనేటువంటిది కూడా పులికంటి కృష్ణారెడ్డి గారి సందర్భంలో ఔచిత్యాన్ని పాటిస్తూ, రాయలసీమ రైతు స్వేద బిందువులు తలుక్కుమంటాయి, ఆయన కథల్లో పొడమి తల్లి మట్టి వాసన గుబాలిస్తుంది అని చెప్పడం అనేటువంటిది బాగుంది. అది ఇది పులికంటి కృష్ణారెడ్డి ఒక మంచి ఆయన వ్యక్తిత్వ చిత్రణ మీద దీన్ని చదువుతుంటే ఏంటంటే పులికంటి కృష్ణారెడ్డి గారిని కథల్ని చదవడము అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అయ్యో ఆయన కలుసుకోకపోతే అనేటువంటి బాధ వేసేటువంటి సందర్భం చిన్న వ్యాసంలో ఉన్నది. ఇది ఆయన గురించి చెప్పింది. ఇక ఇంకొక విలువైనటువంటి వ్యాసం ఈ మొత్తం ఇది కథకు సంబంధించినటువంటి విభాగంలో 2008 కథా సాహిత్య సింహావలోకనం, తెలంగాణ కథ ఒక పరిశీలన అనేటువంటి ఈ 2 వ్యాసాలు చాలా విలువైనటువంటివి. అంటే 2008 కథా సాహిత్యాన్ని మొత్తం సింహావలోకనం చేయడము అనేటువంటిది చాలా బరువును ఎత్తుకున్నారు. మామూలు బరువు అనేది కాదు ఇది. అంటే ఒక సంవత్సరంలో వచ్చినటువంటి కథలనన్నిటినీ చాలా విస్తారంగా, వస్తుపరంగా, శిల్పపరంగా, ప్రయోగపరంగా ఆయన అనేకమైనటువంటి కోణాలలో నుంచి చాలా విస్తృతితో ఈ వ్యాసాన్ని రాశారు. ఆయన ఎట్లా మొదలు పెడతాడు ఈ వ్యాసాన్ని అంటే చూడండి, ఉద్వేగపరంగా లేక మేధోపరంగా వంచనకు గురి కాకుండా ఉంటే మనది కాని అనుభవంలో లీనమవ్వడం మనకెప్పుడూ సంతోషకరమే. ఇదో మనస్తత్వ శాస్త్రీయ సత్యం, కాల్పనిక సాహిత్యం మన ఈ అవసరం తీరుస్తుంది అన్నాడు. కథ వార్షిక మీద అంటే ఒక సంవత్సరపు కథా సాహిత్య సింహావలోకనాన్ని చేస్తూ కాల్పనిక సాహిత్యం మనకు ఏ అవసరాన్ని తీరుస్తుంది అనేది చెప్పినాడు. అంటే ఉద్వేగపరంగా లేక మేధోపరంగా వంచనకు గురి కాకుండా ఉంటే మనది కాని అనుభవంలో లీనమవ్వడం మనకెప్పుడు సంతోషకరమే. చాలా విలువైనటువంటి ఎత్తుగడ. ఈయన కథకుడు కాబట్టి కథకు ఎత్తుగడ ఎంత కీలకమైనటువంటి విషయం తెలుసు కాబట్టి వ్యాసాలకు ఎంచుకున్నటువంటి ఎత్తుగడ కూడా అట్లాంటిదే. చాలా ఇట్లాంటి ఎత్తుగడ వాక్యాలు, అంటే మొదటి వాక్యంలో నుంచే ఒక గాఢమైనటువంటి అటాచ్మెంట్ విమర్శకుడికి పాఠకుడికి మధ్య కలుగుతుంది. కాల్పనిక సాహిత్యం అనేటువంటి దానికి సంబంధించి కాల్పనిక సాహిత్యం ఏం చేస్తుంది అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. అందుకే అతను ఏది కథలు అనేటువంటివి, కథలు రాయడానికి రచయితకు ఏమేమి గుణాలు ఉండాలి, క్వాలిటీస్ ఏమి ఉండాలి రచయితకు ఉండాలి అంటే ఆయన ఒక సంవత్సరపు కథలకు సంబంధించిన సమీక్ష చేస్తూ కాల్పనిక సాహిత్యం అంటే ఏంటి, రచనల యొక్క లక్ష్యం ఏంటి, రచయితల యొక్క లక్ష్యం ఏంటి, కథలు రాసేటువంటి లక్ష్యం ఏంటి ఆయన కొన్ని చెప్పినాడు. సమాజ చలన సూత్రాల పట్ల లోతైన అవగాహన ఉండాలి, తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించే దృష్టి ఉండాలి. ఇట్లా ఒక 6-7 పాయింట్స్ చెప్పినాడు. నిజంగా కొత్తగా కథలు రాసేటువంటి కథకులు వీటిని ఏది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా రచయితకు ప్రత్యేకంగా ఉండవలసినటువంటి ఇంకొక లక్షణం ఏంటి, కథా రచయితకు ఉండవలసి, వీటిని చెప్తున్నటువంటి క్రమంలో ఈ పుస్తకం మొత్తంలో కూడా పాశ్చాత్య రచయితల పేర్లు, వాళ్ళ రచనలు, ఆ రచనల్లో ఉన్నటువంటి విలువైనటువంటి విశేషాలను సందర్భోచితంగా కోట్ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆయన జీన్ పాల్ సార్త్రే నాసియా నవలను సమీక్షిస్తూ
1938లో ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కాము ఏమన్నాడు అనేటువంటి విషయం చెప్తూ, ఈ సూత్రం కూడా కథా రచనకు వర్తిస్తుంది అని ఆల్బర్ట్ కాము మాటల్ని ఇక్కడ ఉదహరిస్తూ సమన్వయం చేస్తూ ఉత్తమ రచయితకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అనేటువంటి దాన్ని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటిది ఇంకా తను కథా సాహిత్యం లోపలికి వెళ్ళక ముందుకే ఆ రచయితలకు సంబంధించి ఆయన చెప్పినటువంటి చాలా విస్తారంగా, అంటే పేరాలుగా కోట్ చేయవలసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. తాను దర్శించిన ఒకానొక జీవిత సత్యం ప్రాతిపదికగా సర్వకాలీన మానవీయ విలువల్ని స్ఫురింపజేస్తాడు ఉత్తమ రచయిత. అతని రచన సమకాలీన స్థితికి అద్దం పట్టి పాఠకుని ఆలోచనలకు పదును పెట్టి మంచి చెడులకు సంబంధించిన జ్ఞానాన్ని విస్తారం చేస్తుంది అని అంటూ, ఒక జీవిత శకలాన్ని లేదా అనుభవానికి సంబంధించిన తత్క్షణిక స్థితిని తనదైన శైలిలో శిల్పంలో పాఠకునికి అందిస్తే పాఠకుడే అందులోంచి అర్థాలు వెతుక్కునే కసరత్తు చేయాలి. ఈ పాఠ్య భాగానికి ముగింపు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇది ఒక్కొక్క లైన్ని చాలా జాగ్రత్తగా చదువుకొని విశ్లేషించుకోవలసినటువంటి విషయం. అసలు కథకు ముగింపే ఉండకూడదు అని అన్నాడు. అదే దానికి సంబంధించి సపరేట్ ఒక వ్యాసం కూడా మళ్ళీ రాశారు. ఇక్కడ కూడా అదే విషయము అనేటువంటిది వస్తుంది. అని అంటూ ఇక్కడి నుంచి ఆయన కథలు ఏ విధంగా ఉండాలి అని తను చదివినటువంటి ప్రపంచ సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో చదివినటువంటి అనేక గొప్ప కథల్ని, ఉత్తమ రచయితల్ని, వాటి అన్నిటినీ ఇక్కడ పరిచయం చేసుకుంటూ వస్తాడు. అంటే మనము కథ పరిచయం చేయడం అనేటువంటిది ఒక కళ. కథ రాయడం ఒక కళ అయితే, రాసినటువంటి కథను మళ్ళీ సంక్షిప్త కథనంగా ఇతరులకు పరిచయం చేయడం కూడా ఒక కళ అనుకుంటాను. అంటే ఆ మూల కథలో ఉన్నటువంటి అనుభూతి తీవ్రత చెదిరిపోకుండా మళ్ళీ పఠితకు అందించడం అనేటువంటి చేయాలి. అది లక్ష్మీపతి గారు ఈ వ్యాస సంపుటిలో అనేకమైనటువంటి కథల్ని ఆ అనుభూతి గాఢత చెదిరిపోకుండా మనకు అందించారు. ఈ వ్యాసాలు చదువుతుంటే మనకు అనేక కథలను చదువుతున్నటువంటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. వీటన్నిటినీ చెప్పుకుంటూ ఆయన తెలుగు కథా చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను చాలా విస్తారంగా దీంట్లో మొత్తంగా ఈ 120 ఏళ్ళ కథా సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి ఆ దృక్పథము, లేకపోతే ఆ వాతావరణాన్ని మొత్తం మనకు అందిస్తారు. అంటే చాలా వెనక్కకు వెళ్ళి వర్తమానంలోకి వచ్చి వాళ్తారు. ఇక్కడ తను ఈ 90వ దశకంలో వచ్చినటువంటి ఈ 2008 కథా సాహిత్య సింహావలోకనములు అనేటువంటి దాంట్లో మొత్తంగా ఆ యుగపు స్వభావాన్ని మొత్తంగా చిత్రించేటువంటి, అంటే తెలుగు కథ 110 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు మనం ఏ సామాజిక సందర్భంలో ఏ రేఖ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నాము అనేటువంటి దాని విధంలో అందులో ఉన్నటువంటి వస్తు వైవిధ్యాన్ని, శిల్ప నిర్మాణ రీతులను, శిల్ప పద్ధతులను, వీటన్నిటినీ చెప్తూ ఆయా ప్రాంతీయ అస్తిత్వాలను, మాండలికాలను, భాషా వైవిధ్యాన్ని, శైలిని, వీటన్నిటినీ చేస్తారు. ఎక్కువగా అతను ఆ కథల్లో ఉన్నటువంటి వస్తుతత్వాన్ని గురించి, అందులో ఉన్నటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఏది మంచి కథ అవుతుంది అనేటువంటిది, ఎలాంటిది మంచి కథ అవుతుంది అనేటువంటి చర్చ, వాదన, తనకు తనే ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పుకుంటూ మళ్ళీ వర్తమానపు కథతో కోరిలేట్ చేసుకుంటూ అతను మొత్తంగా ఆయా రచయితలు రాసినటువంటి కథల్లో ఉన్నటువంటి వస్తువుని, కథనాన్ని, శిల్పాన్ని గురించి చెప్పడము అనేటువంటిది ఉంటుంది. ఇట్లా అతను ఆ 2008కి సంబంధించి రాసినటువంటి ఆ కథకులు నల్లూరి రుక్మిణి కానివ్వండి, జి వెంకటకృష్ణ అనేటువంటి కానివ్వండి, వినోదిని కథ కానివ్వండి, సుధాకర్ కథ కానివ్వండి, రమణారావు గారు, ఇట్లా అందరి ఆ కథలను అన్నిటినీ మళ్ళీ ఎవరికి వాళ్లకు ప్రాధాన్యతను అందిస్తూ ఆ కథల్లో
ఉన్నటువంటి ఆ ప్లస్ పాయింట్స్‌ని చెప్పడము అనేటువంటిది. అదేవిధంగా ఆ కథలో ఉన్నటువంటి మెరుపేంటి? అంటే ఈ ఈ ఈ వ్యాసాన్ని చదివితే మనం తప్పనిసరిగా మళ్ళీ ఆ 2008 ఆ కథల్ని ఎక్కడ ఉన్నాయో, ఆ శీర్షికల్ని, ఆ కథా పేర్లను గుర్తుంచుకొని, ఆ కథల్ని చదవాలనిపించేటట్లుగా అతి చిన్న పేరాగ్రాఫ్‌లోనే ఆ మూల కథను పట్టుకొని చదివించేటట్లుగా ఈ వ్యాసాన్ని ఇందులో చాలా విస్తారంగా ఈ 2008 ప్రాంతంలో వచ్చినటువంటి ఆ కవులందరూ. ఈ కవులందరూ ఇప్పటికీ కూడా ఏది కథలు రాస్తున్నటువంటి కవులే. అందరూ మనకు తెలిసినటువంటి రచయితలే. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ కథకుల పేర్లను నేను ఎక్కువగా ప్రస్తావించకుండా, నేను ఆడిపు లక్ష్మీపతి గారి విమర్శన కేంద్రీకృతంగానే నేను మాట్లాడదలుచుకున్నాను. అందుకే ఆయన చివరగా ఈ ఇంత పెద్ద ఈ వ్యాసాన్ని 10 పేజీల ఈ వ్యాసాన్ని, 12 పేజీల వ్యాసాన్ని నా దృష్టికి వచ్చిన ఎన్నో కథల్లో ఈ కొన్ని మాత్రమే నేను సృజించినటువంటి కథలు. నేటి రచయిత సమాజ పోకడను నిశితంగా గమనిస్తున్నాడు. తాను గమనించినటువంటి అంశాన్ని కథగా అక్షరబద్ధం చేయాలని ఆరాటపడుతున్నాడు. అయితే మరింత సన్నిహిత పరిశీలన చేయాలని నా అభిప్రాయము అని అంటూ, జీవిత శకలాన్ని వస్తువుకు తగ్గ శిల్పంలో కథగా మలిస్తే అది కదిలించే కథ అవుతుంది. సమాజంలోని ఇతర రంగాలకు చెందిన మేధావుల్లాగా, రాజకీయ నాయకుల్లాగా, పరిశోధకుల్లాగా రచయిత ఎక్కువగా మాట్లాడడు అని అంటూ, స్పీచ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వేర్ వన్ వాంట్స్ టు లైఫ్ అన్న ఫ్రాంజ్ కాఫ్కా మాట గుర్తుంచుకుంటే కథా రచయితకు తాను చేయాల్సిన పని ఏమిటో బోధపడుతుంది అని ముగిస్తాడు. ఇక్కడ కూడా కాఫ్కా ప్రస్తావన, కాఫ్కా అన్నటువంటి మాట. అది దాన్ని ఈ రచయితలకు చెప్పడం. అంటే ఒక విధంగా కాఫ్కాని చదవనటువంటి వాళ్ళు, కాఫ్కా ఏమన్నాడు అనేటువంటి మూలాల్లోకి వెళ్ళి అతని గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈయన శిల్పానికి సంబంధించి కొత్త ఆలోచనలు అందించినారు. అంటే తను తక్కువగా కథలు రాసిన శిల్ప పరిణతి చెందినటువంటి కథలు రాశారు. కానీ ఇంకా రాయవలసినటువంటి కథలు వారిలో చాలా ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి శిల్పాన్ని కూడా తను తయారు చేసి పెట్టుకొని ఉన్నారు. ఈ పుస్తకాన్ని చదివితే రచయితలకు శిల్ప వివేచన అనేటువంటిది పెడుతుంది. అంటే ఒక కథని ఏ శిల్పంతో రాస్తే బాగుంటుందని కొంత శిల్ప నిర్మాణ రహస్యాలు తెలిసేటువంటి విధంగా ఆయన చేసినారు. అంటే వస్తువుని ఎట్లా పట్టుకోవాలి, జీవితాన్ని ఎంత నిశితంగా పరిశీలించాలని చెప్పడం అనేటువంటిది ఒక దగ్గరగా చేస్తూనే, తను తొలితరం రచయితలు కథా వస్తువుని ఎట్లా పట్టుకున్నారు, మలితరం రచయితలు ఎట్లా కథకు శిల్పానికి చేసుకున్నారు, ఆధునిక కాలంలో రచయితలు ఎక్కువగా శిల్పం వెంటనే పడుతూ శిల్ప భంగపాటుకు ఎట్లా గురవుతున్నారు, ఈ అన్ని విషయాలు అంటే కాలక్రమం రచయితల యొక్క పరిణామ క్రమాన్ని అనేటువంటిది కూడా అతను గత 5-6 ఏళ్ల కథల సంకలనాలను, తెలంగాణ కథను, ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి కథల్ని, అనేక కథా సంకలనాలని అన్నిటినీ పరిశీలిస్తూ ఆయన ఒక దగ్గరగా చూస్తూ ఆ శిల్పానికి సంబంధించినటువంటి మరికొన్ని ఆలోచనల్ని కథా రచయితలకు అందించినారు. అంటే ఇది చదివితే ఎట్లా అంటే తను కథలు చదవాలి అనుకునేటువంటి పాఠకులకు కథను ఎట్లా చదివి అర్థం చేసుకోవాలి, వాటి అంతరార్థాలను ఎట్లా గ్రహించాలి అనేటువంటిది ఒకటైతే, రచయితకు కథను మరింత మెరుగుకు దిద్దుకొని ఎట్లా రాయొచ్చు అని తను రచయితగా మెరుగులు తీరడానికి పనికొచ్చేటువంటి, అంటే ఈ వ్యాసము అనేటువంటిది ఇటు పాఠకుడికి, కథా పాఠకుడికి, ఇటు కథా రచయితకు కూడా ఉపయుక్తమైనటువంటి వ్యాసాలుగా ఉపకరించేటువంటివి. ఇదొక అంశం. అదేవిధంగా తను తన కథను గురించి చెప్పుకున్నటువంటి దాని గురించి ఎక్కువ చెప్పను. కానీ తెలంగాణ జీవన శైలికి ముసల్దాని ముల్ల ఎట్లా నిలువుటద్దము అనేటువంటి దాన్ని ఆ కథ రాయడానికి తనకు ప్రేరేపించినటువంటి విషయాన్ని గురించి చెప్పడం. ఇది చెప్పడంలో ఇంకొక మంచి ప్రాధాన్యత, మంచి అంశం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఒక కథ అందరికీ జనామోదం పొంది బాగా ప్రచారంలోకి ఉండి అందరిని ఆకట్టుకున్నటువంటి కథ
ఎట్లా రాయగలిగినాడు, కథా రచయిత అంతరంగాన్ని తెలుసుకోవాలనేటువంటిది కూడా ఉంటుంది. అంటే కథ వెనక కథ తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేటువంటిది ఉంటది. అదిగో ఆ ఆసక్తికి తగినట్టు ముసల్దాని ముల్లె అనేటువంటిది అంటే జీవితంలోని దృశ్యాన్ని, సజీవమైన వాస్తవిక దృశ్యాన్ని ఎట్లా పట్టుకోవచ్చు అనడానికి, రచయితకు వస్తువు ఎట్లా పట్టుకోవాలి అనడానికి ఇది కూడా ఒక గాలంలాగా పనికొచ్చేటువంటి వ్యాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ కథ ఒక పరిశీలన అనేటువంటిది కూడా చాలా పెద్ద వ్యాసము అది. సమకాలీన తెలుగు కథ ప్రయోగాలు అనేటువంటిది వ్యాసం కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యాసం. సమకాలీన తెలుగు కథ ప్రయోగాలని 2000 నుంచి 2010 వరకు ఒక దశాబ్ది కథను మొత్తం వారు పరిశీలించినారు. మనం కథల్ని పరిశీలించడంలో వస్తువుని ఈజీగా పట్టుకోవచ్చు. మనం అందరము వస్తు విభాగంగా చేసుకొని కుటుంబ కథలు, లేకపోతే రాజకీయ కథలు, విప్లవ కథలు ఇట్లా మనం చేసుకుంటూ ఉంటాం. స్త్రీవాద కథలు, దళిత కథలు ఈజీగా ఇతివృత్తానుసారంగా చేసుకోవచ్చు. కానీ దశాబ్ద కాలంలో శిల్పంలో చోటు చేసుకున్నటువంటి ప్రయోగాలు ఏంటి అనేటువంటి దాన్ని పట్టుకోవడం అనేటువంటి కష్టం. నిజంగా ఇది సమకాలీన తెలుగు కథ ప్రయోగాలు అనేటువంటి దాంట్లో 12 విభాగాలు, 12 అంశాలు చేసుకున్నాడు. ప్రయోగాత్మక కథలను వర్గీకరించినాడు. ఆ వర్గీకరణలో అంటే ఏంటి? వాస్తవిక విరుద్ధ కథనం, అన్యార్థ ప్రతిపాదక కథనం, ప్రతీకాత్మక కథనం, సైన్స్ ఫిక్షన్, జానపద కథనం, నీతి కథల విరూపీకరణ, కొలాజ్, నాన్ ఫిక్షనల్ కథన పద్ధతి, పౌరాణిక వినిర్మాణం, బహుళ పర్యాయ దృష్టికోణ కథనం, లేఖాత్మక కథనం, చైతన్య స్రవంతి కథనం అని ఇన్ని 12 అంశాలుగా చేసినాడు ఒక దశాబ్దిని పట్టుకొని. ఇది చాలా ఎంత విస్తారంగా చదవడం, తన కాలాన్ని ఎంతగా వెచ్చించి, అంటే కథ మీద ఎంత గాఢమైనటువంటి ప్రేమ ఉంటే ఇన్ని కథలను పరిశీలించి ఇన్ని విభాగాలను చేసుకొని ఒక్కొక్క విభాగాన్ని గురించి, ఒక్కొక్క వర్గీకరణ గురించి ఆయా రచయితలు ఎట్లా ఆ ప్రతీకాత్మక కథనం అంటే ఏంటి, అన్యార్థ ప్రతిపాదక కథనం అంటే ఏంటి అని అన్ని వర్గీకరణలకు సంబంధించిన బలమైనటువంటి కథలను ఎంపిక చేసుకొని ఆ శిల్పానికి ఆ కథను అన్వయిస్తూ చేశారు. ఇంత చేస్తూ తను ఏమంటారు అంటే, నేను చేసినటువంటి వర్గీకరణ ప్రామాణికం కాకపోవచ్చు. ఒక కథా రచయితగా భారతీయేతర భాషా సాహిత్యంలోని అనేక కథలను చదివినటువంటి అవగాహనతో చెప్పుకుంటూ ఆయన అన్నాడు, నా దృష్టిలో ప్రయోగం అంటే ఉత్తుత్తి కసరత్తు కాదు, అదో సీరియస్ వ్యవహారం. కథన పద్ధతిలో ఎంత వినూత్నమైన శైలి పోకడ ఉన్నప్పటికీ అవి పఠితను ఆకట్టుకొని ఆలోచనలో పడేయడమే లక్ష్యంగా కలిగి ఉండాలి. అలా ప్రయోగాల అర్థం, పరమార్థం తెలిసిన కథా రచయితలు తెలుగు కథను ఇంకా కొత్త పుత్తలు తొక్కించి సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేస్తారని అన్నాడు. అంటే ప్రయోగం కోసం ప్రయోగం కాకుండా ఆ ప్రయోజనం పాఠకుడికి అందాలి అనడం. దాదాపుగా మన వాళ్ళు ప్రయోగం కోసమే కథలు రాసిన వాళ్ళు కూడా ఉంటారు. నేను పలానా టెక్నిక్లో నేను రాయగలను అనేటువంటిది నిరూపించుకోవడం కోసం. అందులో పాఠకుడి లక్షణం, కథా లక్ష్యం అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ మన రచయిత ఏది, మన విమర్శకుడు ఆ విధమైనటువంటి ఏది ప్రయోగము చేశారు అనేది కూడా అర్థవంతమైనటువంటి ప్రయోగాలు మన కథా రచయితలు ఏ విధంగా చేసినారు అనేటువంటిది ఉన్నది. ఇంకొక తెలంగాణ కథ పరిశీలన అనేటువంటి దాంట్లో కూడా చాలా విస్తారంగా తెలంగాణ సాహిత్యం ఎంత వివక్షకు గురి అయింది, తెలంగాణ ప్రాంతం భాషా సంస్కృతుల పరంగా ఎందుకు భిన్నమైంది అనేటువంటిది ఒక 7 పేజీల్లో తెలంగాణ కథా వికాస పరిణామాన్ని, స్వభావాన్ని, దృక్పథాన్ని వివరించడమే కాకుండా గత దశాబ్దం నుండి వస్తున్నటువంటి తెలంగాణ వర్తమాన స్థితిగతుల్ని కూడా చర్చించారు. ఇది చాలా విలువైనటువంటి దాన్ని, అంటే ఒక కాలాన్ని మొత్తం ఒక దగ్గరగా గుదిగుచ్చి ఒక 7 పేజీల్లో చూపెట్టినటువంటి తెలంగాణ కథ ఒక పరిశీలన అనేటువంటిది ఉన్నది. ఇట్లాంటిదే ఆయన సమకాలీన తెలుగు కథ ప్రయోగాలు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఇవన్నీ, వీటన్నిటిని చూస్తుంటే వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం మనం చదువుకొని ఉన్నాం. దానికి కొనసాగింపుగా ఇంకా కొన్ని కొత్త శిల్ప
నిర్మాణ సంవాదాలను చేసినటువంటి వ్యాసంగా కూడా చెప్పుకునవచ్చు. ఇక దీంట్లో చాలా ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి కాబట్టి నేను నవలని కొంతగా ప్రస్తావించాలి కదా, నవలను కూడా. కాబట్టి ఆ నవలను నవలను ప్రస్తావిస్తాను నేను. అంటే నవలలకు సంబంధించి కూడా ఆ, తను ఇది నవల మీద, ఆ, కథ మీద, కవిత్వం మీద చాలా విలువైనటువంటి నిర్వచనాలను చేసినారు. ఏది కథ అనేది కూడా చేసినారు. నేను వాటిని అండర్లైన్ చేసుకున్నాను. రేపు ఎప్పుడైనా కథకు సంబంధించి పాఠం చెప్తున్నప్పుడు అంత ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ ఏ విధమైన నిర్వచనాలు చెప్పినారో ఆ స్థాయి నిర్వచనాలను అనేటువంటి అన్ని చాలా దీంట్లో దొరుకుతాయి. అదేవిధంగా ఆయన నవలకు సంబంధించి కూడా చాలా మంచి నిర్వచనాలను ఇచ్చినారు. మనిషే కేంద్రంగా, మనిషి సామాజిక జీవితమే ఇతివృత్తంగా, మనిషి భావోద్వేగాలే ఇరుసుగా విస్తారంగా కథనం సాగించేందుకు అనువైన వచన ప్రక్రియ నవల అని నిర్వచించారు. అంటే నవలకు సంబంధించి. ఇక సేమ్ ఇక్కడ నవలను గురించి చెప్తున్నప్పుడు కూడా కథకు సంబంధించినప్పుడు ఏ విధమైనటువంటి ఆ చరిత్రనంతా సంక్షిప్తంగా ఇక్కడ వివరించి ఆ విశేషాలన్నీ ఎట్లా చెప్పినాడో ఇక్కడ అట్లానే చెప్పినాడు. అయితే తను ఇక్కడ జ్వాలాముఖి గారు రాసినటువంటి వేలాడే మందారం అనేటువంటి మరణశిక్ష రద్దుకై ఘోషించినటువంటి తొలి నవల వేలాడే మందారం అని చెబుతూ ఉరి శిక్ష లేకపోతే మరణశిక్షలు అనేటువంటి దాన్ని రద్దు చేయాలి అనేటువంటి దాని మీద వేలాడిన మందారం అనేటువంటి శీర్షిక ఆ నవలకు ఎంత ఔచిత్యవంతంగా ఉంటుంది అని చెప్తూ ఆ విషయాన్ని గురించి చెప్పటానికి తను జైళ్ళు, మరణశిక్షలు, శిక్షాస్మృతి, చట్టాలు, న్యాయ సూత్రాలు ఇవన్నీ ఈ నాగరిక సమాజం ఎంత అనాగరికమైనటువంటి విధంగా సాటి మనిషిని హింసిస్తుంది, తను చేస్తుంది అనేటువంటి ఇంట్రో, తను చెప్పినటువంటి ఇంట్రో చాలా ఉన్నది. మొత్తం అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మరణ శిక్షలకు సంబంధించిన వీటన్నిటిని చెప్తూ వేలాడే మందారం నవలలో ఉన్నటువంటి రచయిత యొక్క ఆశయ తీవ్రతను గురించి చాలా తక్కువ పేజీల్లో 3 పేజీల్లోనే ఆ నవలను ఎందుకు చదవాలి, ఆ నవల ఏం ప్రబోధిస్తుంది అని నవలలో చాలా కీలకమైనటువంటి విషయాలను గురించి రచయిత యొక్క చర్చను, వాదనను ఇక్కడ వినిపిస్తున్నాడు. అది వేలాడే మందారం అనేటువంటి నవల. అయితే తను చాలా కాలం నుంచి నవలలు చదువుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పుస్తకంలో మనము గోపీచంద్ రాసినటువంటి మార్మిక, తాత్విక నవలలకు సంబంధించి మనం చదువుకున్నాం. అయితే ఈ నవలల మీద అసమర్థుని జీవయాత్ర అయినా, మెరుపులు మరకలైనా, చీకటి గదులైనా, ఈ అస్తిత్వవాదం మీదనైనా వీటన్నిటి మీద మనం ఇప్పుడు చాలా చదువుకొని ఉన్నాం. మన విశ్లేషణాత్మకత మీద వీటన్నిటిని చాలా చదువుకొని ఉన్నాం. కానీ ఇది ఇప్పుడు మనం చదువుతుంటే ఏమనిపిస్తుంది, ఆయన ఒక 20 సంవత్సరాల క్రితం రాశాడు. ఆయనకు అంతకుముందే ఆ నవలలన్నీ చదువుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు చదువుతుంటే ఆ నవలల్ని తన పరిశీలనలోని చదువుతుంటే ప్రతి విమర్శకుడు ఒక కొత్త కోణంలో నుంచి ఒక రచనను ఎట్లా చూసి పట్టుకుంటారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే అసమర్థుని జీవయాత్ర ఒక సైకో అనాలిసిస్ సిద్ధాంత ప్రకారంగా అతని పాత్రను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది, మెరుపులు మరకల్లో ఉన్నటువంటి ఆ లైంగిక స్వేచ్ఛ, ఆ స్త్రీ దాని ప్రకారంగా ఆమెని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది, అదేవిధంగా ఎగ్జిస్టెన్షియలిజాన్ని, అస్తిత్వవాదపు తాత్వికతని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే నవలలోని కథ కంటే ఆ నవలలో ఉన్నటువంటి తాత్విక అంశాల యొక్క వివరణ అనేటువంటిది చాలా ఇది విశ్లేషణాత్మక విస్తృతి అనేటువంటిది మనకు అంటే ఒక తాత్విక విషయాలను చర్చించాలి అంటే మళ్ళీ తాత్వికంగానే చెప్పకూడదు, దాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి సరళమైనటువంటి వాక్యాల్లో ఉపయోగపడాలి. ఆ విధమైనటువంటి మంచి సూటి అయినటువంటి పదునైనటువంటి వాక్యాలతో ఈ రాసింది. ఇది కూడా ఈ గోపిచంద్ నవలల్ని చదువుతుంటే మళ్ళీ మెరుపులు మరకలు, అసమర్థుని జీవయాత్రను చదవాలి. అదే కోణంలో నుంచి నా అంపశయ్య వ్యాసం చదువుతుంటే అంపశయ్య మనందరికీ తెలిసినటువంటిది. కానీ
అది అది నంపశయ్య వ్యాసం పై వ్యాసం ఎందుకు రాశాడు, నేను ఎందుకు రాస్తున్నాను, అందరికీ తెలిసిన విషయమే కదా, ఎందుకు రాశాడు, ఆయన ఎందుకు రాసినాడు అని ఇన్ని ప్రశ్నలు వేసుకుంటూ తన పాండిత్య ప్రకర్షను ప్రదర్శించేందుకు నవీన్ అంపశయ్యలో చైతన్య స్రవంతి శిల్పాన్ని వాడలేదు, ఏదో ప్రయోగం కోసం దీన్ని వాడలేదు. సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల మధ్య చిక్కుకొని సతమతమయ్యే వ్యక్తి మానసిక, భౌతిక సంఘర్షణను సమర్థవంతంగా పట్టించేందుకు అథారికల్ వాయిస్ జోక్యం చేసుకోలేని సాంప్రదాయేతర కథన పద్ధతి అవసరమని భావించి ఈ శిల్పం ఎంచుకున్నాడు. ఇది ఎవరు చెప్పనటువంటి విషయం. చైతన్య స్రవంతి శిల్పంలో రాయాలి, అది పాఠకుణ్ణి ఆకట్టుకుంటుంది అనేది కాదు, తన అంతరంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏది సంక్లిష్ట సంకీర్ణ విషయాలు, తనల్ని సతమతానికి గురి చేస్తున్నటువంటి విషయాలను చెప్పడానికి నేను రాసినాను అని అన్నాడు. ఇది అది అట్లా ఒక రచనను నేనెందుకు ఈ రచన గురించి రాయాలి అనేది. నవీన్ ఏమో అంపశయ్య నవలలో చైతన్య స్రవంతిని ఎందుకు రాసినాడు అంటే, నేను ఇప్పుడు చైతన్య స్రవంతిని ఎందుకు చదవాలి, దాంట్లో నుంచి ఏ విషయాన్ని చెప్పాలి అనేటువంటిది అది ఉంది. అయితే సలీం రాసినటువంటి పడగనీడ అనేటువంటి దాన్ని కూడా వివరిస్తూ అందులో అసలు సమస్య రచయిత స్పృశించలేకపోయినాడు అనేటువంటి చెప్తున్నాడు. రచయిత ఏ సమస్యనైతే హైలైట్ చేయదలుచుకున్నాడు దాన్ని హైలైట్ చేసుకోకుండా ఎట్లా పక్కదారుల్లోకి వెళ్ళినాడు అనేటువంటిది కూడా చెప్పినాడు. ఇంకా దీంట్లో 2017 తానా బహుమతి పొందినటువంటి నవలలు ఒంటరి, అదేవిధంగా నీల అనేటువంటి ఆ నవలల్ని తను జడ్జి చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఈ ఉత్తమమైనటువంటి నవలలుగా ఎందుకు మేము పరిగణించినాము అనేటువంటిది ఒక రిపోర్ట్ రాశారు దీంట్లో. అంటే ఒక రచయిత, ఒక విమర్శకుడు ఒక నవలల పోటీలో న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని ఎంత సునిశ్చితంగా చదివి దాన్ని ఏ విధంగా దాన్ని ఉత్తమమైనటువంటి బహుమతిగా చేయడానికి ఎంపిక చేసుకోవాలి అనుకోవడానికి ఆయన రాసినటువంటి రిపోర్ట్స్ అయితే ఒక నవలను ఎట్లా చదవాలి, నవలను ఎట్లా జడ్జి చేయాలి అనేటువంటిది అనేది వచ్చింది. ఇట్లా చాలా ఉంది. తెలంగాణ నవల శిల్పం అనేటువంటిది చదివితే మనకు ఎట్లా అంటే తెలంగాణ రచనల్లో, కథల్లో, నవలల్లో శిల్పం లేదు అనేటువంటిది ఒక చర్చ జరిగింది, కొంత విమర్శ అనేటువంటిది వచ్చింది. కానీ ఈ తెలంగాణ నవల శిల్పాన్ని అనేటువంటిది చదివితే తెలంగాణ నవలల్లో వస్తువుతో శిల్పం ఎంత మమేకమవుతూ, ఎంత సంలీనమవుతూ శిల్పంతో రాసినారు అనేది తను ఏ విధమైనటువంటి దృష్టికోణాలతో తెలుగు నవలల యొక్క, తెలంగాణ నవల యొక్క శిల్పం ఉన్నది అనేటువంటి దాన్ని అతను చెప్పినటువంటి విధానం. అంటే వస్తువుతో సమాంతరంగా శిల్పం ఎట్లా అంతర్లీనంగా నవలల్లో ఉంటుందని అనేకమైనటువంటి నవలల్ని చెప్పినాడు. సలాం హైదరాబాద్ నవలనైనా సరే, ప్రజల మనిషి, చిల్లర దేవుళ్ళు, కాలరేఖలు అనేటువంటి నవలలకు సంబంధించి శిల్పానికి సంబంధించినటువంటి చర్చను చాలా ఎక్కువగా వీరు చేశారు. ఇవి నవలకు సంబంధించి. అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా వేగంగా నేను ఇక పూర్తి చేస్తాను. ఇందులో కొత్త రచనా రీతులు, వాదాలు, తాత్విక ధోరణుల విశ్లేషణ అనేటువంటిది ఉన్నది. ఇందులో తను చాలా ఒక విలువైనటువంటి పాశ్చాత్య సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక కొత్త అంశాలను గురించి ఇందులో చర్చించినారు. అంటే చాలా తక్కువ మంది విమర్శకులు పాశ్చాత్య సాహిత్యం మీద ఇంత విపులంగా రాయలేదు. ఏది పాలపుంత అనేటువంటి దాని మీదనైనా, మ్యాజికల్ రియలిజం మీదనైనా సరే, అదేవిధంగా వెయిటింగ్ ఫర్ గోడో, అస్తిత్వపు అంటే ఒక అసంబద్ధ అబ్సర్డిజం దానికి సంబంధించినటువంటి దాని మీదనైనా, మమన్ ఆర్ట్, సోషలిస్ట్ సంస్కృతికి పాఠ్య గ్రంథమైనటువంటి మమన్ ఆర్ట్ అనేటువంటి దాని మీదనైనా, కాఫ్కా రాసిన పీనల్ కాలనీ అనేటువంటిది, లాటిన్ అమెరికా కథలు, కథ సందిగ్ధాత్మక ముగింపు అంటే సందిగ్ధాత్మక ముగింపు అనేటువంటి దాని అంశానికి సంబంధించి,
నిషేధాలు సృజనశీలతను అణిచివేయలేవు అనేటువంటి. సైన్స్ ఫిక్షన్ అంటే నిజంగా ఏమిటి అనేటువంటి ఇవన్నీ వీటిని గురించి చూస్తూ ఉంటే ఆయన ఆంగ్ల సాహిత్యాన్ని ఎంత విస్తృతంగా చదివినటువంటి దాన్ని ఎట్లా జీర్ణం చేసుకున్నారు, ఆ సారాంశాన్ని మళ్ళీ ఎంత సారభూతంగా పాఠకుడికి అందించినాడు అనేది తెలుస్తుంది. ఈయన మ్యాజికల్ రియలిజం మీద చేసినటువంటి దాంట్లో మన మ్యాజికల్ రియలిజం అంటే ఏంటి అని పాశ్చాత్య సాహిత్య ఉదాహరణలతో ఎక్కువగా ఇచ్చినారు. తెలుగులో ఉన్నటువంటి కొద్దిమంది కథకుల పేర్లు చెప్పినారు, మునిపెల్లె రాజు, కోపిని కరుణాకర్, చంద్రశేఖర్ రావు, ఇట్లాంటి వాళ్ళ మీద. అదేవిధంగా తను కేన్వే పతంజలిని ఉదాహరించారు. ఆ కేన్వే పతంజలిలో కూడా మ్యాజికల్ రియలిజం అనేటువంటిది ఉన్నది. ఇట్లాంటివి అన్ని అంటే తను ప్రత్యేకంగా ఈ మ్యాజికల్ రియలిజం అనేటువంటిది, లేకపోతే మెటాఫిక్షన్ అనేటువంటిది, లేకపోతే ప్యారలల్ రియలిజం, ఇట్లాంటి అన్ని కూడా తెలుగు కథల్లో, తెలుగు రచనల్లో, నవలల్లో ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అనేటువంటిది కూడా చెప్పేటువంటి అనేటువంటిది మరింత తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ రాస్తే బాగుంటుంది వీరు నానుకు చాహనకు బోల్రే అది చెప్పుకోవచ్చు. అదే విధంగా చాలా విలువైనటువంటి అభిప్రాయాలు తన కథల్లో ఉన్నాయి. అంటే మంచి సూచనలు, మంచి ప్రతిపాదనలు, మంచి సిద్ధాంతాలు అనేటువంటి ఈ దిక్చక్రంలో కనిపిస్తాయి. తను ఒక ఉత్తమ విమర్శకుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఈ గ్రంథం ఆధారితంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఒక విమర్శకుడికి ఎంత విస్తృతమైనటువంటి అధ్యయనం ఉండాలి, ఇతర భాషలో వస్తున్నటువంటి సాహిత్యం మీద కూడా అవగాహన ఉండాలి. కేవలం తనకు పాండిత్యము, అధ్యయనం ఉండగానే సరిపోదు, దాన్ని సందర్భోచితంగా అన్వయించగలిగేటువంటి సామర్థ్యము అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా కేవలం సాహిత్య విమర్శకుడికి కాకుండా అతను ఒక సామాజిక శాస్త్ర జ్ఞాన నేపథ్యంతో సాహిత్యాన్ని ఎట్లా అన్వయించాలి అనేటువంటి, సమకాలీనమైన రాజకీయ విషయాలను సామాజిక విషయాలకు, సాహిత్య విషయాలకు మధ్యన అనుసంధానం ఎట్లా చేయగలగాలి అని అన్నాడు. అదేవిధంగా తనను తాను మెరుగుపరుచుకోవడానికి అధ్యయనం ఒక ఎత్తు అయితే, సద్విమర్శను సవినయంగా స్వీకరించగలగడం మరో ఎత్తు. విమర్శను నిర్లక్ష్యం చేస్తే ఎవరు గాని ఎదగలేరు అని ఒక మాట అన్నారు వీరు. అది తను చెప్పినటువంటి మాట నిజంగా ఒక విలువైనటువంటి అభిప్రాయం. ఇక దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే క్లాసిక్ రచనలు అని అంటారు, కళాత్మక రచనలు అని అంటుంటాం. ఈయన లక్ష్మీపతి గారు క్లాసిక్స్ మీద బాగా దృష్టి పెట్టినారు, క్లాసిక్స్ భావన మీద. క్లాసిక్ రచన అంటే మేము చమత్కారంగా చెప్పుకుంటాం. క్లాసిక్స్ అంటే ఏంటి అంటే అందరూ కోట్ చేస్తారు, అందరూ నేమ్ డ్రాపింగ్ చేస్తారు, కానీ ఎవరు ఆ పుస్తకాన్ని చదవరు. దాన్నే క్లాసిక్స్ అంటారు అని మేము సరదాగా అనుకుంటాం. కానీ తను చెప్పారు క్లాసిక్ అంటే ఏంటి అంటే వస్తువులో నూతనత్వం, శైలీ శిల్పాల్లో అసమాన సాహితీ ప్రతిభ, అంతర్లీనంగా గాఢమైన తాత్విక లోచూపు, ఈ 3 లక్షణాలు మేళవించుకున్నప్పుడే ఒక రచన క్లాసిక్ అవుతుంది. ఏ భాషలోనైనా, ఏ ప్రక్రియలైనా పరిశీలిస్తే చారిత్రక సంధి దశల్లో ఆనాటి చోటు చేసుకున్నటువంటి అనేకమైన సంక్లిష్ట సంకీర్ణమైన పరిస్థితుల్లో నుంచే క్లాసిక్స్ అనేటువంటిది ఉద్భవిస్తాయి అని చెప్పి, క్లాసిక్స్ అనేటువంటి రచనల మీద, క్లాసిక్స్ రచనల్ని ఆయన పరిశీలించినటువంటి విధానం, అది క్లాసిక్ అని నిర్ధారించినటువంటి విధానం ఒక ప్రత్యేకంగా మనం చదువుకోవాల్సినటువంటి విషయాలుగా ఉన్నాయి. ఇట్లా క్లాసిక్స్ అనేటువంటి దాని మీద కూడా చేసినాడు. ఇంకా నాకు ఆశ్చర్యంగా వేసినటువంటిది ఏంటంటే రష్యన్ కథ హార్టేక్ అనేటువంటి కథని ఎప్పుడో చదివినటువంటి కథ. అంటే ప్రపంచంలో రచయితలందరూ ఒకే తీరుగా ఆలోచిస్తారు, ఒకే భాష వేరుగా ఉంటుంది, రంగు వేరుగా ఉంటుంది, భౌగోళిక పరిస్థితి వేరుగా ఉంటుంది, కానీ మానవీయ స్పందనలన్నీ ఒకటే అన్నట్లుగా రష్యన్ కథకు ఇక్కడ పేగు కాలిన వాసన అనేటువంటి కథకు ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పడము అనేటువంటి దాన్ని చెబుతూ రచయితలందరూ కూడా ఎంత దగ్గరగా ఆలోచిస్తారు అనేటువంటి చెప్పినాడు. అదేవిధంగా ఆయన ఇంకొక చాలా కోటబుల్ కోట్స్
అంటే కవిత్వంలో మనం కొటేషన్స్ తీసుకుంటాం, ఉత్తమ కవితా పాదాలని. విమర్శలో కూడా అట్లా కొటేషన్స్ గా తీసుకునేటువంటి వాక్యాలు ఇందులో చాలా విస్తారంగా ఉన్నాయి. ఏంటి? ప్రారంభ ముగింపులు ముందస్తుగానే నిర్ణయించుకొని, విస్తృతికి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకొని, ఒక రచయిత రాసిన మహాగ్రంథం లాంటిది కాదు ఈ ప్రపంచం అన్నాడు. మామూలు వాక్యం కాదు, ఒక తాత్విక వాక్యం. అంటే ప్రారంభ ముగింపులు ముందస్తుగానే నిర్ణయించుకొని, విస్తృతికి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకొని, ఒక రచయిత రాసిన మహాగ్రంథం లాంటిది కాదు ఈ ప్రపంచం అన్నాడు. అంటే ప్రపంచం అంటే నువ్వు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నా కాలం చేసే మాయాజాలానికి నువ్వు బొక్కబోర్లా పడిపోతావు. కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తూనే ఉంటేనే రచయిత ఎదుగుతాడు అనేటువంటిది ఉన్నాడు. అదేక కవిత్వంలోని పాదాలు ఒకటి మరోదాన్ని సమర్థించుకుంటూ, విశదీకరించుకుంటూ, ఒకానొక మానసిక చిత్రంలో చక్కటి పదచిత్రాలు పొదిగిన వాంగ్మూలాలు అనదగ్గ ఉద్రేకభరిత అర్ధోక్తులుగా ఉండాలి అని అంటాడు. ఇట్లా కథకు, నవలకు, కవిత్వానికి సంబంధించి చాలా అంశాలను గురించి చెప్పినాడు. అందుకే తను చాలా అలవోకగా ప్రముఖమైనటువంటి రచయితల కొటేషన్స్ ను చెప్తుంటాడు. అమెరికన్ కవి థియోడర్ రూత్కే మాటల్లో చెప్పాలి అంటే అంటూ, ఈ యుగపు కవిత్వం అంతా కలల క్రీడలా తోచే సైకిక్ షార్ట్ హ్యాండ్ అంటాడు. కలల క్రీడలా తోచే సైకిక్ షార్ట్ హ్యాండ్ అంటాడు. అంటే ఈ యుగపు కవిత్వాన్ని సైకిక్ షార్ట్ హ్యాండ్ అనేటువంటిది మామూలు పదము అనేటువంటిది కాదు. ఇట్లా చాలా అంటే మనం ఒక కాల్పనిక రచన చదివినప్పుడు, ఒక క్లాసిక్ రచన చదివినప్పుడు, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ పుస్తకం చదివితే ఇంకో కొత్త అంతరార్థాలు అనేటువంటివి మనకు గోచరిస్తాయి. ఒక క్లాసిక్ రచన అనేటువంటిది ఎప్పటికప్పుడు చదువుతున్నప్పుడు కొద్దీ కొత్త కొత్త అయినటువంటి ఆలోచనలను అందిస్తూ ఉండాలి. అట్లానే ఒక విమర్శ వాచకమైనటువంటి దిక్చక్రం కూడా మనం ఏ వ్యాసానికి ఆ వ్యాసం చదువుతుంటే ఎప్పటికప్పటికి అది కొత్త అంతరార్థాలను అందిస్తూ మనం సాహిత్యాన్ని ఇంకా ఎట్లా అర్థం చేసుకోవాలి అనడానికి ఒక తాళపు చెవిలాగా ఉపయోగపడుతుంది. అది ఈ రచన చాలా ఇంకా చెప్పేటువంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే కేశవారెడ్డి గారు, నిఖిలేశ్వర్ గారు చాలా అపురూపమైనటువంటి వ్యాస సంపుటి. ఇది చాలా విలువైనటువంటి వ్యాస సంపుటి, రచయితలకు చాలా దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప వ్యాస సంపుటి అని వీటికి ముందు మాటకారులైనటువంటి వీళ్ళందరూ కూడా ప్రశంసలను అందించినారు. ఇంకా అంటే కాలము రీత్యా నేను ఇక్కడ జస్ట్ కామా మాత్రమే పెడుతున్నాను. ఇది ఈ దిక్చక్రానికి ఇది ఫుల్ స్టాప్ కాదని అనుకుంటూ, ఇంత మంచి వ్యాస సంపుటిని చదవడానికి నాకు అవకాశం అందించినటువంటి అరసం వారికి ఇన్ని రోజుల నుంచి నాడెపు లక్ష్మీపతి గారు మా ఎదురుగా ఉన్నా కానీ ఆయన లోతుల్ని ఇంకా ఇంతగా గమనించినందుకు ఒక గొప్ప అనువాదకుడు అనుకున్నాను. చాలా సీరియస్ అనువాదకులు, కథకులు అనుకున్నాను. కానీ ఇంత గాఢంగా అన్ని వ్యాసాలన్నీ ఒకచోట చదివినప్పుడు వారి పర్వతం లాంటి వాళ్ళ విమర్శక ప్రతిభ అనేటువంటిది కనిపించింది. దిక్చక్రాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే, చదవడం అవసరం అనిపించేటువంటి వ్యాస సంపుటిగా భావిస్తూ ఇంతసేపు మీరు చాలా శ్రద్ధగా విన్నందుకు మీ ఓపికకు, సహనానికి నా నమస్కారాలు. ఈ అవకాశాన్ని అందించినటువంటి అందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి గారికి వందనాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రఘు గారు. దాదాపు 1.5 గంటకు పైగా మీ ప్రసంగం సాగింది. అయ్యో, ఎక్కడ కూడా ఆపకుండా ఆయన రాసిన ప్రతి వ్యాసానికి సంబంధించి సమాచారం ఇవ్వడం కాకుండా మౌలికమైన విషయాలు, ముఖ్యంగా కవిత్వం ఎట్లా ఉండాలి, కథ ఎట్లా ఉండాలి, నవల ఎట్లా ఉండాలి, అవి ప్రత్యేకంగా అంటే ఈ రోజు వాటిని ఏ దృష్టితో మనం చూడాలి అనే అంశాల మీద మీరు బాగా దృష్టి పెట్టారు. అదే విధంగా చెప్పారు కూడా. అంటే రాబోయే తరం పరిశోధన చేసేవాళ్ళు ఎలాంటి అంశాలను తీసుకుంటే శిల్పాన్ని గురించి విమర్శించవచ్చు, లేకుంటే వస్తువు గురించి విమర్శించవచ్చు, లేకుంటే సామాజిక అంశాలను ఏ నేపథ్యం చూడాలి అనే అంశాల మీద బాగా దృష్టి పెట్టారు మీరు. మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద స్పందించవలసిందిగా ఆడపు లక్ష్మీపతి గారిని ఆహ్వానిస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మీపతి గారు. అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు.
మ్యూట్ లో ఉన్నారు, మీరు మైక్ దగ్గర ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీ మీ అబ్బాయి ఫోన్ లో ఉన్నారు. ఎడం వైపు ఉండొచ్చు. అదే 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 కరెక్ట్. ఆడియో ఆన్ అని అయింది, ఉంటుంది అదే చూడండి. ఓకే ఆన్ అయింది, ఆన్ అయింది, ఆన్ ఆన్ అయింది, అయింది. కానీ వినబడుతుంది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జూమ్ సదస్సులో పాల్గొన్న సాహితీవేత్తలకు, సాహితీ మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ రఘు గారు నా పుస్తకం దిక్చక్రం మీద చాలా వివరంగా, సాకల్యంగా మాట్లాడినారు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సదస్సు సంకల్పించిన సాహితీవేత్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పుస్తకం దిక్చక్రం గురించి నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను. రఘు గారు చాలా విషయాలు ప్రస్తావించారు. పుస్తకంలోని ప్రతి అంశాన్ని చెప్పారు, వివరించారు. ఆయన దృక్కోణంలో ఆ పుస్తకాన్ని సమీక్షించారు, వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని ఆ, ఒక పుస్తకాన్ని ఎలా నిర్వచించాలి, పుస్తకాన్ని ఎలా చూడాలనే విషయంలో ఆయన చాలా బాగా ఒక ఒక కొత్త పద్ధతులు, యూనిక్ పద్ధతులు చెప్పారు. నాకు చాలా ఆ, సంతోషం కలిగింది. ఆయనకు నా ధన్యవాదాలు మరొకసారి. అయితే ఈ పుస్తకం దిక్చక్రం రాయడానికి నాకు చాలా రోజులు పట్టింది. యాక్చువల్గా నేను కథా రచయితగా కథలు రాస్తున్న క్రమంలోనే నేను విస్తృతంగా చదివే అలవాటు నాకు ఉంది. కాబట్టి నేను చాలా పుస్తకాలు చదివాను. బుకర్ ప్రైజ్ విన్నింగ్ నవలలు, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ నవలలు, తర్వాత భారతీయేతర భాషా కథలు, తర్వాత ప్రధానంగా ఆంగ్ల సాహిత్యం మాధ్యమం ద్వారానే నేను చదివాను. చదువుతున్న క్రమంలో నేను రచయితగా కృషి చేస్తున్న క్రమంలో నాకు అనిపించింది, తెలుగులో వచ్చిన పుస్తకాలు, తెలుగులో చాలామంది మన మేధావులు, మన విమర్శకులు, మన పండితులు చాలా పుస్తకాలు రాశారు. కథ గురించి, కవిత్వం గురించి, నవల గురించి, సాహిత్యం గురించి, సాహిత్యంలోని వివిధ అంశాల గురించి చాలా చాలా వివరంగా, చాలా సాకల్యంగా చెప్తూ మంచి మంచి పుస్తకాలు రాశారు. అయితే నాకు అనిపించింది ఏమిటంటే, ఎప్పుడైతే నేను ఈ పాశ్చాత్య సాహిత్యాన్ని, అంటే ఆంగ్ల సాహిత్యాన్ని నేరుగా సార్థర రచనలు కానివ్వండి, తర్వాత ఈ మైకేల్ షాలకో నవలలు కానివ్వండి, మార్కెజ్ నవలలు కానివ్వండి, తర్వాత బుకర్ ప్రైజ్ విన్నింగ్ నవలలు, ఈ ఫ్యామిష్ రోడ్, తర్వాత మిడ్ నైట్ చిల్డ్రన్, తర్వాత ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, తెలుగులో మన వాళ్ళు పుస్తకాలు రాశారు కానీ సాహిత్యంలోని ఇంకొన్ని కోణాలను పట్టుకోలేదు, తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్యంలోకి అందించలేకపోయారేమో అనిపించింది. ఒక వెలితి నాకు అనిపించింది. కాబట్టి అంటే వెలితని నేను అనకూడదు, ఆ సాహసం చేయకూడదు, ఏదో మొత్తానికి ఒక గ్యాప్ ఉన్నది అనిపించింది. కాబట్టి నేను నేను స్వయంగా ఆంగ్ల సాహిత్యం చదువుతున్న క్రమంలో నాకు వచ్చిన అభిప్రాయాలను, ఆలోచనలను సాహితీలో కొంత పంచుకోవాలనిపించి నేను వ్యాసాల రూపంలో అడపదలపై వ్యాసాలు రాశాను. ఆ రకంగా 50 పైచిలకు వ్యాసాలని, వాటిని అన్నిటిని కలిపి నేను 2022లో పుస్తకంగా వేశాను. ఇందులో నేను కవిత్వం గురించి, కథల గురించి, నవలల గురించి, నూతన పాశ్చాత్య ధోరణుల గురించి చర్చించాను. కవిత్వం గురించి మొదటి చాప్టర్లో పెట్టాను. నేను చాలామంది కవిత్వం చూస్తున్నాను. ఎందుకన్నా కవిత్వంలో చాలామంది కవులు సీరియస్ కవిత్వం కంటే కూడాను వాక్యం కింద వాక్యం పెంచుకుంటూ పోతూనే కవిత్వం అవుతుంది అనుకుంటున్నారు. ఆ రకంగా పుస్తకాలు వేస్తున్నారు. ఆ పుస్తకాలకి మన మేధావులు, మన పండితులు ముందు మాటలు రాస్తున్నారు. అది గొప్ప కవిత్వం అంటున్నారు. ఆ రకంగా ఆ కవిని పొగుడుతున్నారు. ఆ కవి అక్కడ ఆగిపోతున్నాడు. అట్లాగే కథల పుస్తకాలు కూడాను రకరకాల ట్యాగులు తగిలించి అందులో శిల్పం బాగున్నది, వస్తువు బాగున్నది, చాలా మంచి కథలు అని చెప్పేసి ఆవిష్కరణ సభల్లోనూ, తర్వాత సమీక్షల్లోనూ, ఇతర విమర్శ సందర్భాల్లోనూ కూడాను చాలా చాలా పొగిడేస్తుంటారు. నాకు అనిపించింది ఇది పద్ధతి కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనం సమీక్ష చేసిన, విమర్శ చేసినా కూడాను ఆ పుస్తకంలోని ప్లస్ పాయింట్తో పాటు మైనస్ పాయింట్లు కూడా చెప్పాలి. చెప్తేనే ఆ రచయిత ఎదుగుతాడని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి నేను ప్రస్తావించిన నేను 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 స్వీకరించిన నేను రాసిన ముందు మాటలు కానివ్వండి, తర్వాత ఇతర వ్యాసాలు కానివ్వండి, వాటిల్లో ఏ పుస్తకాన్ని అయితే, ఏ రచయిత గురించి నేను రాశానో వాటిల్లో అతని 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 యొక్క చాతుర్యాన్ని, అతని ఆర్టుని నేను స్పృశిస్తూనే నెగిటివ్గా అనిపించిన, లోపాలుగా అనిపించిన వాటిని మళ్ళీ నేను పాయింట్అవుట్ చేశాను. వాళ్ళు నొచ్చుకున్నా పర్వాలేదు, అది చెప్పడం అనిపించి నేను అవన్నీ చెప్పాను. ఆ రకంగా నేను వ్యాసాలు రాశాను. అంటే నేనేంటంటే
ఈ మన వాళ్ళ మన మన దగ్గర ఉన్న ఒక మూస ధోరణి, రచయితలను కవులను పొగుడుతూనే మనం విమర్శ చేయాలి, పొగుడుతూనే మనం సమీక్ష చేయాలి, పొగుడుతూనే మనం ముందు మాటలు రాయాలి, పొగుడుతూనే మనం ఆవిష్కరణ సభలో ప్రసంగించాలి అనే ధోరణికి కొంచెం భిన్నంగా నేను మైనస్ పాయింట్లు కూడా ఎత్తి చూపెట్టాలి. ఈ రచయితలలో ఉన్నటువంటిది, ఈ కథ, ఈ కవుల్లో ఉన్నటువంటిది ఎత్తి చూపాలని చెప్పించి నేను ఎత్తి చూపెట్టాను. ఆ రకంగా నేను కొంచెం భిన్నమైన కోణంలో నేను ఈ వ్యాసాలు రాసే ప్రయత్నం చేశాను. వాటిని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేని వాళ్ళు కొంచెం నొసలు చిట్టించారు కూడా, అది వేరే సంగతి అనుకోండి. అట్లాగే ఈ పాశ్చాత్య ధోరణులు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ మ్యాజిక్ రియలిజం గురించి కానివ్వండి, ఈ పోస్ట్ మోడర్నిజం అని కానివ్వండి, తర్వాత ఆ, ఈ సరియలిజం కానివ్వండి, అస్తిత్వవాదం కానివ్వండి, వీటి గురించి మన వాళ్ళు రాశారు పుస్తకాలు, వాటిని అన్వయిస్తూ కథలు రాశారు, నవలలు రాశారు. కానీ ఎక్కడో గ్యాప్, ఎక్కడో లోపం అనిపించింది. కాబట్టి నేను అసలు అస్తిత్వవాదం అంటే ఏంటిది అనేది నేను సార్త్ర పుస్తకాల్లో నేను చదివాను. ఆన్ బీయింగ్ అండ్ నథింగ్నెస్ చదివినాను, తర్వాత వాట్ ఈజ్ లిటరేచర్ చదివినాను. తర్వాత ఆయన రాసిన ప్రసిద్ధ 3 నాటికలు, ది ఎగ్జిట్, తర్వాత మెనీ వితౌట్ షాడోస్, తర్వాత ది హెర్మిట్ ఆఫ్ అల్తోనా అనే ఆ 3 నాటకాలు చదివినాను. ఆయన కథలు చదివిన తర్వాత అసలు అస్తిత్వవాదం అనేది మన వాళ్ళు అవగాహన చేసుకున్న దాంట్లో ఏదో కొంచెం వెలితి ఉన్నదని అనిపించింది. కాబట్టి నేను శాస్త్ర అస్తిత్వవాదం అంటే ఏమిటి అనేది నేను ఒక సుదీర్ఘమైన వ్యాస రూపంలో రాశాను. దానికి చాలామంది దాన్ని చదివిన తర్వాత చాలామంది బాగున్నది, కొత్త విషయాలు చెప్పారు అని అన్నారు. అదొక విషయం. తర్వాత మ్యాజికల్ రిలీజం గురించి కూడా మన వాళ్ళలో కొన్ని అపోహలు, కొన్ని అభిప్రాయాలు ఉన్నవి. మన పురాణాల్లో, మన ప్రాచీన గ్రంథాల్లోనే, మన భారతీయ రచనలోనే మ్యాజికల్ రిలీజం ఉన్నది, కొత్తగా వచ్చింది ఏం కాదని అన్నారు. కానీ కాదు. యాక్చువల్గా మ్యాజికల్ రిలీజాన్ని ఆఫ్రికన్ రైటర్సు, లాటిన్ అమెరికన్ రైటర్సు వాళ్ళు ఉపయోగించడం వెనుకున్న ఉద్దేశం ఏమిటిది, వాళ్ళు ఎందుకు ఆ టెక్నిక్ వాడారు, అసలు అది ఏ రకంగా, అదొక వ్యూహాత్మక కథనం, అది ఏ రకంగా, అది పోస్ట్ మోడర్న్ టెక్నిక్ అనేది నేను విశ్లేషించి చెప్పేందుకు ప్రయత్నం చేశాను నా వ్యాసంలో, మ్యాజికల్ రిలీజన్ అందులో. అట్లాగే ఈ మన పోస్ట్ మోడర్నిజం కూడా మన వాళ్ళు చాలా రకాలుగా విశ్లేషించారు, చాలా రకాలుగా పుస్తకాలు రాశారు. కానీ యాక్చువల్గా పోస్ట్ మోడర్నిజంకి దానికి ఒక ప్రశస్తమైన ఉదాహరణగా ఒక నవలను తీసుకొని అది ఎట్లా రాశారు అనేది చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను యుఎస్ఏ ట్రియాలజీ తీసుకున్నాను. అట్లాగే టిండ్రమ్ నవలను తీసుకున్నాను. ఆ రకంగా ఆ వ్యాసాల ద్వారా పోస్ట్ మోడర్నిజాన్ని నేను పరిచయం చేసే ప్రయత్నం చేశాను. అట్లాగే ఈ కథా ప్రక్రియలో చాలామంది పాఠ్య పుస్తకాలు లాంటి పుస్తకాలు రాశారు. కానీ వాటిలో కథా రచయితగా ఎదగాలనుకున్న వాళ్ళకి కొన్ని సూచనలు అస్పష్టంగా ఉన్నవి, కొన్ని అసమగ్రంగా ఉన్నాయి. కాబట్టి అసలు కథలో ఉన్నటువంటి కథ ఉపాంగాలు అయినటువంటి ప్లాటు, దృష్టికోణము, థీము, తర్వాత నేపథ్యము, డైలాగ్సు, క్యారెక్టరైజేషన్ అనేది ఏమిటి, యాక్చువల్ కథా నిర్మాణ క్రమంలో ఏ దశలు ఉంటాయనేది చెప్పడము అవసరం అనిపించి నేను కొంచెం వివరంగా నేను నా వ్యాసంలో చెప్పే ప్రయత్నం చేశాను. అది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఆ వ్యాసం రాశాను. ఈ పుస్తకంలో ఆ వ్యాసం వేసేటప్పుడు మరి కొంచెం దాన్ని సమగ్రం చేసి ఈ వ్యాసం రాశాను. అట్లా అన్నమాట. తర్వాత కవిత్వం మీద కూడా కొంచెం అస్పష్టత ఉండడం వేరు, రచయితకు కవికున్నటువంటి అస్పష్టత వేరు, కవిత్వంలో అస్పష్టతను యథాతథంగా పాఠకునికి అందించడం వేరు యాక్చువల్గా. కాబట్టి కవిత్వం అనేది పాఠకునికి అందాలి. అది ఎంత జటిలంగా ఉన్నప్పుడు పాఠకునికి అందాలి. కాబట్టి కవిత్వంలో మితిమీరిన జటిలత ఉండకూడదని చెప్పేసి నేను ఒక మాట అనాలనిపించి నేను వాళ్ళ కవిత్వం కోసం రాసిన పుస్తకాల్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. సో ఇట్లా ఆ రకంగా నేను నా పుస్తకం ద్వారా నేను తెలుగు సాహిత్యానికి నేనేదో కొత్తగా రాసింది ఏం లేదు. ఇంతకుముందు మన వాళ్ళు రాసిన, మన మేధావులు, మన పండితులు రాసిన వాటికే నేను మరికొన్ని అంశాలు జోడించి వ్యాసాలు రాశాను. వాటిని ఈ పుస్తకంలో పొందుపరిచి దిక్చక్రం పబ్లిష్ చేశాను. దీన్ని సహృదయ పాఠకులు, సహృదయ మేధావులు దీన్ని ఓపెన్ మైండ్తో స్వీకరించారు, మెచ్చుకున్నారు. అది నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. ఇప్పుడు మీ జూమ్ మీటింగ్ ద్వారా అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ వాళ్ళు ఒక మంచి సంకల్పం తీసుకొని నా పుస్తకాన్ని ఎంపిక చేసి ఈ పుస్తకం మీద ప్రొఫెసర్ రఘు గారి చేత మాట్లాడించారు. రఘు గారు చక్కని ప్రసంగం చేశారు. నా పుస్తకం మీద ఇంత చక్కగా, ఇంత వివరంగా ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఆవిష్కరణ సభల్లో కూడాను వక్తలు మాట్లాడారు. కానీ వాళ్ళు ఎత్తుకున్న కోణం వేరు, ఇప్పుడు రఘు గారు ఎత్తుకున్న కోణం వేరు, చాలా బాగున్నది. సమీక్షలు కూడా వచ్చినవి, సమీక్షల్లో కూడాను వాళ్ళకు కోణంలో చేశారు. ఇప్పుడు రఘు గారు ఈ పుస్తకాన్ని అన్ని కోణాల్లోంచి చాలా సమగ్రంగా,
చాలా సవివరంగా, చాలా సాకల్యంగా ప్రసంగించారు. నాకు చాలా సంతోషం. ఆయనకు మరి ఒక్కసారి ధన్యవాదాలు. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలకి, విద్యా సాహితీవేత్తలకి నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం వేసింది. ఇంతతో ముగిస్తున్నా. చాలా సంతోషం సార్. నమస్తే. నమస్తే సార్. అమ్మా నమస్కారం. మీరు ఒక కవిత్వం అన్నది ఎంత జటిలముగా ఉన్నప్పటికీ అది పాఠకులకు చేరాలి. అవునమ్మా. ఎక్సలెంట్ అండి, రియల్లీ రియల్లీ ఎక్సలెంట్. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం. అయితే మీరు నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగచ్చా? అడగండి అమ్మా, అడగండి అడగండి. అంటే నేను కొంచెం చిన్న చిన్న కథలు రాస్తాను అనుకోండి. సార్, అసంగతము అనే కథ రాశానండి. అమ్మా, కథ పేరు అసంగతము. అసంగతం కథలో ఎంఎన్ రాయ్ వస్తారండి. ఒక స్టేట్మెంట్, ఎంఎన్ రాయ్. నాకు పలకటం సరిగ్గా రాదు. అమృత్ సేన్ ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని వస్తుందండి. అది 2 నిమిషాల్లో ఆ కథ చదివివచ్చండి. అసంగతం అంటే కథ కాదు, అది గల్పిక. ఎవరికో పోటీలు పెట్టారండి. ఆ పోటీలు పెట్టినప్పుడు ఈ అసంగతం పంపించానండి. ఆ పోటీ పెట్టే వాళ్ళకి ఎంఎన్ రాయ్ తెలియదండి. ఆ పోటీలు పెట్టే వాళ్ళకి ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా తెలియదండి. ఆ 2 మీరు చెప్పిన స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ పద్ధతిలో రాశానండి. ఇండియా యొక్క స్వచ్ఛ భారత్ ఎంత హిపోక్రసీయో దాంట్లో పొందుపరిచానండి. స్వచ్ఛ భారత్. మీకు 1 మినిట్ మీ ఫోన్ నెంబర్ కనుక నాకు ఇచ్చినట్లయితే ఆ 2 నిమిషాల అసంగతం అనే కథ నేను మీకు పంపించొచ్చా? పంపించండి. ఈవెన్ జడ్జెస్ కూడా ఎంఎన్ రాయ్ తెలియదండి. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా రాసిన ఫోన్ నెంబర్ చెప్పండి. ప్లీజ్ ఫోన్ నెంబర్ చెప్పండి. నేను చెప్తానమ్మా. నా ఫోన్ నెంబర్ నేను ఇప్పుడే చెప్పనా, నేను తర్వాత చెప్పనా? ఇప్పుడే చెప్పండి. రాసుకోండి అమ్మా. నా ఫోన్ నెంబరు చెప్పండి. 9701 9701 227 207. ఒకసారి చదువుతానండి, ఇంకో 1 సెకండ్ తీసుకుంటానండి. 9701 9701 227 అంటే ఇంకొక 2 నిమిషాల కథ శ్రమైకి సౌందర్యం రిగార్డింగ్ విద్యా విధ్వంసము ఆఫ్ ఇండియా. పంపించండి. మిగతా వాళ్ళు ఓకే సార్. ఎందుకంటే మనం ఏమైనా ఇప్పుడు ఉన్న ప్రేక్షకులు సార్ ఈ ప్రసంగానికి సంబంధించి ఏమైనా మాట్లాడంటే 1-2 నిమిషాలు మాట్లాడచ్చు. వ్యక్తిగత విషయాలంటే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. వంకిరెడ్డి గారు మాట్లాడండి. మీరు మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నేను సాహిత్యం చదవలేదు. ఈ ప్రసంగం విన్న తర్వాత సాహిత్యం ముందు చదివి మళ్ళా రాసింటే బాగుంటుందేమో అని అనిపించింది. అసలు ఇంత కీలక అంశాలు ఏవీ చదవకుండా సాహిత్యంలోకి వచ్చేసేనే అన్న దిగులు ఏర్పడతా ఉంది ఆ ప్రసంగం విన్న తర్వాత. అంత క్లుప్తంగా అన్ని విషయాలు చెప్పారు. వారికి, రాసిన వారికి, ఈరోజు మాట్లాడిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. పుస్తకం చదవండి, నా పుస్తకం చదవండి సార్. చదివితే మీరు అన్నట్టుగా మీకు ఆ పుస్తకం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఈ ప్రసంగం ద్వారా మీకు కొన్ని విషయాలు తెలిసాయి అని అంటున్నారు. కాబట్టి పుస్తకం మీరు చదివితే మీకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉన్నది. అప్పుడు పుస్తకం చదివిన తర్వాత నాతో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మనం మరిన్ని వివరంగా మాట్లాడుకుందాం. సార్ విశ్లేషణ చాలా బాగా చేశారండి. ఆ విశ్లేషణ చేయడం వల్లనే ఐ వాజ్ మేడ్ మీ టు టాక్ అండి. దట్స్ ఆల్. విశ్లేషణ ఎక్సలెంట్, ఇంపెకబుల్.
అవును, బాగా చేశారు. రఘు గారు చాలా బాగా చాలా చేశారు. బాగా చేశారు. ఎస్, అది Yes, I అందరం was ఒప్పుకొని inspired. తీరాల్సిందే, Yes, sir. మనందరం Yes, sir. ఒప్పుకోవాల్సింది. అవునండి. Yes, అందుకోసమే I talked. That's why I talked. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. Okay, thank you so much, sir. సార్, ఇంకా ఎవరైనా? సార్ చెప్పండి నేను శ్రీనివాస్ బాణా గారు. శ్రీనివాసరావు కుంపటి కవిత చెప్పండి. కవి. ఆ. మొదటగా అరసం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకొని ప్రొఫెసర్ రఘుతో మాట్లాడించటం. నేను ఆల్రెడీ దిక్చక్రం చదివి దాని మీద వ్యాసం రాశాను. అది ఆంధ్రజ్యోతిలో కూడా అచ్చయింది. తెలుగు విమర్శ కొత్త దిశ అని చెప్పి అన్ని కోణాలని, కథల్ని, కవితల్ని, నవలల్ని, పాశ్చాత్య రీతుల్ని సమగ్రంగా పరిశీలించి అద్భుతంగా ఒక ప్రవాహంగా తన యొక్క వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానించినటువంటి రఘుకి కూడా కృతజ్ఞతలు. మంచి పుస్తకం, నిజంగా తెలుగులో చాలా మంది చదవాల్సినటువంటి పుస్తకం సార్. ఇది విమర్శ గురించి సమగ్రంగా ఉన్నటువంటి ఒక పుస్తకంగా మనం భావించాలి. చాలా మంది తెలుగు కవులు కానీ, రచయితలు కానీ, కథకులు కానీ, నవలకారులు కానీ ఈ పుస్తకాన్ని చదవలేదు. దీన్ని చదివితే నిజంగా కొత్త నాలెడ్జి, కొత్త జ్ఞానాన్ని పొందుతారు. నేను ఈ పుస్తకం చదివి దీని మీద విమర్శ వ్యాసం రాసిన తర్వాత నేను రాసే వ్యాసాల్లో, విశ్లేషణల్లో, ముందు మాటల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎలా రాయాలో కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ తరఫున బాగా అద్భుతంగా మాట్లాడినటువంటి రఘుకి, తర్వాత ఆడపు లక్ష్మీపతి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. మంచి ధన్యవాదాలు బాణాల శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు. మొత్తానికి ఒక మంచి పుస్తకం మీద ఒక మంచి వక్త మాట్లాడడం నిజంగా ఈ సందర్భాన్ని ఇంకా కొంచెం విజయవంతం చేసింది అనుకుంటాను. నేను ఒక వేడుక లాగా సాగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆడపు లక్ష్మీపతి గారి ప్రసంగం విన్న తర్వాత, అంటే మిత్రులు చేసిన ప్రసంగం విన్న తర్వాత, ఆడపు లక్ష్మీపతి గారికి తెలుగు సాహిత్యంతో పాటు మన పాశ్చాత్య సాహిత్యంతో ఉన్న పరిచయం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే పాశ్చాత్య మనకు ఆధునిక సాహిత్యం అంతా కూడా పాశ్చాత్య ప్రభావంతో మార్పు వచ్చింది. అది నాటకాలు కానీ, లేకుంటే వచ్చిన అన్ని రకాల కందుకూరు నుంచి వచ్చిన మార్పు అంతా కూడా మనకు పాశ్చాత్య ప్రభావంతో వచ్చిందే. అంటే మనిషిని కేంద్రంగా చేసుకుని రావడం అని చెప్పేది ఆధునికతకు ప్రధానమైన ఒక భూమిక. కాబట్టి ఆ కేంద్రకం నుంచి చూసే క్రమంలో మనం ఏ విషయాల్ని మనం వదిలేస్తున్నాం, ఆ వదిలేస్తున్న విషయాల పట్ల చైతన్యం కలిగించడం కోసమే ఆయన పుస్తకం రాసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇది పాశ్చాత్యులు మనకన్నా ముందే వీటిని స్పర్శించారు, మనం ఈ కోణాల్లో చూడటం లేదు అనే విషయాలకు సంబంధించి స్పష్టమైన అవగాహనతో రాసిన పుస్తకం దిక్చక్రం. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా మిత్రులు రఘు చాలా బాగా చెప్పారు. ఇందాక ఒకసారి చెప్పారు, ఇది శిల్పం అనే అంశం వచ్చినప్పుడు కాలము, దాంతో పాటు స్థలాలు ఒక భిన్నమైనప్పుడు శిల్పం కోసం అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని కూడా ఒక మాట చెప్తారు. అంటే కాలంతో పాటు మనం ఎట్లా ఆహార వ్యవహారాలు మారిపోతూ ఉన్నాయో అలాగే మన అలవాటు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడో మనం నన్నయ్య నాటి రాసిన కవిత్వం తీసుకొని ఈనాటి దృష్టితో చూడడం తప్పది. అదే అట్లాంటి అర్థమే నేను చేసుకున్నా ఇక్కడ కూడా. ఎందుకంటే ఆ స్థలకాలాలని మనం విస్మరించి మనం ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందంటే గాంధీ, అంబేద్కర్ లాగా మాట్లాడలేదన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవరి పరిధులు వాళ్ళకుంటాయి, ఎవరి పరిమితులు వాళ్ళకుంటాయి. స్థలకాలాన్ని గౌరవించాలి. దాంతో పాటు మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలు మారాలి. ఆ మారే క్రమంలో మన చుట్టూ ఉన్న స్థితి ఎట్లా ఉంది, ఆ స్థితిని అర్థం చేసుకోవాలంటే మనకన్నా ముందు ఆలోచిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రఘు గారికి, అలాగే లక్ష్మీపతి గారికి, ఆనంద్ గారికి, శ్రీనివాస్ గారికి, వంకిరెడ్డి రెడ్డప్ప గారికి, మాట్లాడిన సుమతి గారికి, ఇంకా ఉన్న షరీఫు, రామనాయుడు, స్వామి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. వచ్చే వారానికి సంబంధించిన విషయం ఏమన్నా ఉంటే ఆనంద్ గారు చెప్తారు. ఓకే సార్, రైట్. లేదండి, మీరు రికార్డింగ్ ఆపేయండి.